శాసనమండలి వేదికగా కల్వకుంట్ల కవిత తీవ్ర భావోద్వేగంతో మాట్లాడారు. కంట కన్నీరు పెట్టుకున్నారు. కవిత వేదనని ఆవేదనని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? ఇప్పుడు ఆమె ఏడ్చినందుకు మాట్లాడాలా, లేకపోతే మనం ఆమె రాజీనామా చేసినందుకు మాట్లాడాలంటే, నా విషయంలో నాకు సంబంధించినంత వరకు ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఆమె ఏడవడం అనేది పెద్దగా ఎవరికి కనెక్ట్ అవ్వలేదు. ఒకటి, రాజీనామా విషయానికి వస్తే అయితే నా కోణంలో అయితే తప్పు చేసింది అనిపించింది. ఏ పాయింట్లోనైతే వాళ్ళ బావగారిని కానీ వాళ్ళ అన్నగారిని కానీ అసెంబ్లీలో మీరు మాట్లాడాల్సింది పోయి బయట ఎందుకు మీరు చేస్తున్నారు, అదేదో హౌస్లో చేస్తే దాని ఫలితం బాగుండేది, పోరాడి తీసుకోవాలి హక్కు అది మనది, అందులో మాట్లాడడం వల్ల బాగుండేది అనేసి తను తప్పు పెట్టింది వాళ్ళు. మరి ఈవిడ ఇప్పుడు ఆమెకు ఒక చక్కటి వేదిక దొరికిందండి. అసలు వాళ్ళ నాన్న ఎలా ఇచ్చాడా ఏమన్నా ఉండేది. ఇప్పుడు ప్రజా వాక్యం అంటే ప్రజల తరఫున మాట్లాడేది ఏ అంశమైనా కూడా అసెంబ్లీ ద్వారా ఒక ఎమ్మెల్సీగా కనుక ప్రజెంట్ చేయగలిగితే అమ్మాయికి ప్లస్ అయ్యేది. ఆమెకు అడిగినట్లు ఉండేది. ప్రజలు అవునన్నా కాదన్నా కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఆవిడ తిరిగినందుకు తెచ్చుకున్నందుకన్నా ఆహో సర్లే పర్లేదులే అనేది ఒక కొంత పర్సంటేజ్ అన్నా మాకు ఫేవరబుల్గా జరిగేదేమో. ఉన్న అవకాశాన్ని కూడా వదులుకొని తప్పు చేసిందని నేను అనుకుంటున్నాను. బీఆర్ఎస్ని ఎండగడుతూ శాసనమండలిలో సుదీర్ఘ ప్రసంగం, అంటే అసలు ఆ అవకాశం ఎలా వచ్చింది, అవకాశం ఎలా ఇచ్చారు ఆ ప్రసంగానికి అనే కొత్త ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. అసలు మీరేమంటారు? అంటే ఏంటంటే తను ఎలాగో రాజీనామా చేస్తుంది కాబట్టి మానవతా దృక్పథంతో స్పీకర్ గారి చేతుల్లో ఉంటుంది అది. ఇప్పుడు ఆ మండలిలో కూడా మండలి అధ్యక్షులు అంటే స్పీకర్గా ఉన్న అతను సభాపతి గారి ఆధ్వర్యంలోనే మరి కన్సిడర్ చేశారేమో, అది వ్యక్తిగతంగా ఇచ్చి ఉంటారు. ఒక ఆడబిడ్డను ఒక సానుభూతిగా ఎలాగో రాజీనామా చేస్తుంది ఇంకా లాస్ట్ కదా, అప్పటికి కూడా వారు కూడా అనడం జరిగింది, ఇంకోసారి ఆలోచించమ్మా ఎందుకు చేస్తున్నావు అని కూడా వాళ్ళు కూడా అడిగారు. ఎందుకంటే ఒక అవకాశం ఆ ప్లాట్ఫామ్ను దొరకడం అనేది చాలా తక్కువ మందికి దొరికే అవకాశం. సరే నీకు ఎలా వచ్చిందా ఏమొచ్చింది బ్యాక్ మనం వెళ్ళని అవసరం లేదు. దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోగలిగితే అమ్మాయికి నిజమైన లౌక్యంగా రాజకీయంగా అది పనికొచ్చేదేమో అనేది నా అభిప్రాయం. అంత టైం ఇచ్చారు అంటే ఇంకా ఆమె బాధలన్నీ చెప్పుకోవడానికి, అది ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి కానీ వ్యక్తిగతమైన బాధలు అవమానాలు చెప్పుకోవడానికి అదే ఒక ఇంత ఆశ్చర్యం కలిగిస్తుంది. అదే కదా, చెప్పుకోవడానికి వీల్లేదు అసలు. యాక్చువల్గా ప్రజల తరఫున నీకేమైనా ఇబ్బంది అయితే అది నువ్వు చెప్పుకోవాల్సింది, పార్టీ పరంగా జరిగింది అది పార్టీలో చెప్పుకోవాల్సి ఉండేను. ఇదే మాట నువ్వు రాజీనామా చేయకముందు మీ నాన్నగారు వాళ్ళందరితో మాట్లాడుకుని నేను ఒకసారి నా బీఆర్ఎస్ ప్రజలకు నేను చెప్పదలుచుకున్న పార్టీ ప్రజలకు చెప్తాను, నేను ఎందుకు రాజీనామా చేస్తున్నాను అక్కడ క్లియరెన్స్ తీసుకొని అక్కడ చెప్పాల్సిన మాటలు అక్కడ చెప్పుకుంటే బాగుండేది. ఆ సోదంతా తీసుకొచ్చి ఇక్కడ చెప్పాల్సి వచ్చింది ఆమెకి. ఇప్పుడు ఇది అసెంబ్లీ అంటే ఎలాంటిదంటే మండలి కానీ అసెంబ్లీ కానీ ప్రజాధనంతో నిర్వహించే ఒక ప్లాట్ఫామ్. అది ఒక నిమిషానికి ఇన్ని వేల రూపాయలు ఖర్చు అవుతుంది రోజు అనేది ఒక లెక్క ఉంటుంది. దానికి నువ్వు ఇంత సమయాన్ని కేటాయించి నీ బాధను వ్యక్తం చేసావు తప్ప శాపనార్థాలు పెట్టడం, ఉసుర్లు పెట్టడం, ఓట్లు పెట్టుకోవడం ఇవన్నీ కూడా ఒట్టు అనేది అసలు ప్రామాణికమే కాదు అసెంబ్లీలో. దాన్ని తీసుకోరు కూడా, తప్పుగా తీసుకుంటాము రూల్స్ ప్రకారంగా. అలాగే తాను మాట్లాడిన జీవితంతో పార్టీలో జరిగిన అవమానాలు అవన్నీ కూడా ఇదేం మయసభ కాదు, ఇప్పుడున్న కురుక్షేత్రం కాదు, మయసభ అంతకన్నా కాదు. ఆమె అప్పుడు చీర పట్టిన లాగిన సంఘటనలు కానీ అవమానాలు కానీ ఇవన్నీ కూడా ఆమె ప్రస్తావించింది చాలా వరకు. ఇప్పుడు అది కాదు, ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో అధికారం ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కడం అనేది ఒక పెద్ద వరం. అది నువ్వు ఎంపీగా చేసిన అన్ని రోజులు ఎక్కడా నువ్వు ప్రశ్నించిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వచ్చి ఇవన్నీ కూడా నేను అప్పుడే ఆగమన్నాను, అప్పుడే తప్పులు చెప్పాను, అప్పుడే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాను అంటే ఏదో నేను అన్నాను ఇంతకుముందు, అంటే ఒక పిల్లికి ఎలక సాక్ష్యమా ఎలకకు పిల్లి సాక్ష్యమా అన్నట్టు నువ్వు ఎక్కడ చెప్పావు, ఎవరి ముందు చెప్పావు, అది మీ వ్యక్తిగతంగా పార్టీ విషయాలు. ఇంకా ప్రజలకు సంబంధించినవి ఎన్నో అంశాల మీద నేను పోరాడాను, అది చేశాను ఇది చేశానంటే ఈ అమ్మాయిలో ఒక తెలివి ఏముందంటే ఎట్లాగో పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అంశాలని ఒక సీక్రెట్ ఏజెంట్స్ దగ్గర పెట్టుకొని ఇంక ఇది అయిపోతుందని ఇంటర్నల్గా ఉంటారు, పార్టీ అభిమానులు ఉంటారు, ఫ్యానిజాలు ఉంటాయి ఇందులో కూడా. ఇది అయిపోతున్నట్టుందాక ఇది అడిగితే బాగుంటే ప్లస్ ఉంటుందని అంటే ఆల్రెడీ మనం డిసిషన్ తీసుకొని గవర్నమెంట్ లెవెల్లో తీసుకునే దాన్ని తెలుసుకొని ఇంటర్నల్గా తెలుసుకొని ఆ అంశాన్ని లేవనెత్తి అది నేను అడిగితేనే వచ్చిందని మార్కులు కొట్టేయాలనే ఒక తెలివి ఈ అమ్మాయిలో చాలా ఉంది. అట్లా చాలా అంశాలండి. ఒకరోజు ధర్నా చేసి ఒకరోజు నేను చేసి నేను దానికోసం పోరాడాను అంటే గతంలో పోరాడిన వాళ్ళంతా వాషౌట్గా, ఈ అమ్మాయి ఒక్కరోజు మాత్రమే చేసి నేను తెచ్చినందుకే ఆ బిల్లు వచ్చింది, నేను పెట్టమన్నదికి అంబేద్కర్ స్టాచ్యూ పెట్టారు, నేను మాట్లాడినందుకు ఇది వచ్చింది అని మాట్లాడుకోవడం అంటే తెలివైన పని చేసింది.
కానీ తెలంగాణ బిడ్డలు అంత అమాయకులేం కాదు. అసలు పోరాటాలు ఎవరు చేశారు, దానికి ఎవరు కష్టపడ్డారు, లాస్ట్కి వచ్చేసి అంత వండిన తర్వాత లాస్ట్కి వచ్చి ఉప్పేసినట్టు ఎవరో వచ్చేసి నేను వంట చేసిన క్రెడిబిలిటీ ఎలా తీసుకుంటావు తెలియగల అమ్మాయి కాబట్టి కొంచెం తీసుకుంది. కానీ ఆ తెలివి ఇక్కడ లౌక్యం తప్పింది ఆ పిల్ల. నాకు తెలిసిన వరకు అయితే రాజకీయాలు అంటేనే కొంచెం లౌకికంగా ప్రదర్శించవలసిన అవసరాన్ని, ప్రతి దాన్ని కూడా పాజిటివ్ను నెగిటివ్గాను మార్చుకోవాలన్నా, నెగిటివ్ను పాజిటివ్గా మార్చుకోవాలన్నా రాజకీయ నాయకులకు తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు. మరి ఈ అమ్మాయి వాళ్ళ భావం మీద కోపం ఉంటే, హరీష్ రావు గారి మీద కోపం ఉంటే ఆయన మీద ఎన్నెన్నో మాటలు అంటా ఉన్న అమ్మాయి, అసలు నిజంగా తెలివి ఉన్న అమ్మాయి అయితే నా ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్, పార్టీకి సంబంధం లేదు, అక్కడే ఉండి అదే పార్టీలో ఉండి అక్కడ ఒక గ్రూపుని ఏర్పాటు చేసుకొని ప్రతి అంశాన్ని ఆ పార్టీ కార్యక్రమాల్లో కనుక ప్రజెంట్ చేయగలిగితే హరీష్ రావుకు అక్కడే చెక్ పట్టేది. ఇక్కడ ఇంకొక విషయం, ఎప్పుడైనా రాజీనామా చేసేటప్పుడు వ్యక్తిగత కారణం ఉంటుంది కానీ ఇతరుల కారణాల వల్ల నేను చేస్తున్నాను అది వాళ్ళ పార్టీ కారణాలు. ప్రజలకి ఇక్కడ ఆవిడకి ఎన్నుకున్న విధానంలో కానీ, మండలిలో ఆమెకి ఎవరు అవమానపరచలేదు, మండలి వ్యవస్థలో కానీ తప్పులేదు, లేకపోతే డెమోక్రసీ పద్ధతుల్లోనే అన్నీ జరిగాయి. ఈవిడ అవన్నీ పక్కన పెట్టేసి ఆ రాజీనామా కారణాలు వ్యక్తిగత కారణాలు పెట్టింది. అసలు అది లెక్క చూస్తే అయితే ప్రకారం అసలు ఆమోదించకూడదు. ఎందుకంటే నేను ఒక మాట కూడా అన్నాను, ఇప్పుడు ఆవిడ వ్యక్తిగతంగా ఆమె రాజీనామా చేసింది, యాక్సెప్ట్ చెయ్యి అని బ్రతిలాడింది. సరే అప్పటికి చెప్పారు కదా వద్దు అని అన్నారు, ఆయన నాకు చెయ్యి అనింది. ఇప్పుడు ఆమెకి ఏం పోయిందమ్మా, మళ్ళీ ఎలక్షన్స్ రావాలి, ఆ స్థానాన్ని మళ్ళీ భర్తీ చేయాలి, మళ్ళీ ప్రజాదానాన్ని మళ్ళీ దూరం. నీ వల్ల లాభం ఏమొచ్చింది? ఏమీ లేదు కదా. ఒక స్థానాన్ని భర్తీ చేయాలంటే మళ్ళీ తిరిగి ఎన్నికలు జరుపుకోవాలి. ఇది పార్టీలకి కష్టమైన పని, ప్రజలకు కష్టమైన పనే కదా. సో దుర్వినియోగపరిచే వ్యవస్థలో మళ్ళీ ఇంకో తప్పు చేసింది ఈ అమ్మాయి అనేది నాకు అభిప్రాయం. అయితే ఈ మొత్తం వ్యవహారంలో రేవంత్ రెడ్డి కన్సర్న్లోనే జరుగుతుంది అని విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. హస్తం పార్టీ హస్తం ఉంది, అభయ హస్తం ఉంది అనే విమర్శలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. ఒక కాంగ్రెస్ నేతగా మీరేమంటారు? ఇప్పుడు ఏ కారణం దొరకకపోతే ఏదో అంటారు కదా, అలా అనమాట. ఇప్పుడు అమ్మాయికి ఎవరో వెనకాల ఉంది కాబట్టి ఇంత స్ట్రాంగ్గా మాట్లాడుతుంది. దానికి రేవంత్ రెడ్డి ఎందుకు, మాకు ఏం అవసరం ఆమెతో? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా ఆయన, అలాగే మా పార్టీ అధికారంలో ఉంది, లేకపోతే నువ్వేదో పార్టీ ఆల్రెడీ నీ ఒక ఎమ్మెల్యేనో ఎంపీలో నీ ఎమ్మెల్యేలో ఉన్నారు నీ తరఫున, వాళ్ళని కలుపుకుంటే మా పార్టీకి అంటే చేసుకుంటే కలుపుకుంటే మాకు స్ట్రెంథన్ అవుతుంది, అధికారం గవర్నమెంట్ నిలబెట్టడానికి అవసరం ఉన్న స్థాయిలో కూడా నువ్వు లేవు. అలాంటప్పుడు ఆమెతో ఏం ఉపయోగము? ఇప్పుడు ఇంట్లో గొడవలని ఇంట్లోనే సమసిపోవాలి. ఇప్పుడు అది ఇంట్లోవి బయటకు వచ్చింది. రేవంత్ రెడ్డి గారికి ముడిపెడితే ఎలా, కాంగ్రెస్ పార్టీకి ముడిపెడితే ఎట్లా? మాకేమైనా ఖాళీగా ఉంటే కదా, మాకేమైనా లీడర్లు తక్కువ ఉంటాయి కదా, మా దగ్గర ఏమైనా మహిళా నాయకత్వం తక్కువ ఉంటేగా. మేము అందరం సమర్థులమే ఉన్నామే. ఈరోజు కాదు, నిన్నను 10 years నుంచి రాజకీయంలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే తెలంగాణ ఇచ్చిన దాంట్లోనే మేము ఉన్న వాళ్ళం ఉన్నాము. అలాగే పార్టీకి కష్టపడినాగా ఎంత స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు అందరూ. సో నీ అవసరం మాకెందుకు ఉంటుందని అనుకుంటున్నారు? అసలు ప్రజలు కూడా తప్పుగా అర్థం చేసుకోకండి అంటున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఈమె వల్ల ఒరిగేదేమీ లేదు, నష్టం తప్ప. ఇప్పుడు మేము ఈమెను ఎంకరేజ్ చేసి ఈమె చేసిన తప్పిదాలని, ఇప్పుడు ఆ తీహార్ జైలు వరకు జరిగిన సంఘటనలు కానివ్వండి, ఇవన్నీ మా నెత్తి మీద రుద్దుకోవాలని మాకు ఇష్టమా? మీరే చెప్పండి. ఇప్పుడు ఒక మంచివాడిని 10 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటాం, అలాగే ఒక చెడ్డవాడిని 1000 రూపాయలు ఇచ్చి వదులుకోవాలి అంటారు పెద్దవాళ్ళు, మనం అనేది కాదు. అలాగే ఈ అమ్మాయికి ఒక స్టాంపింగ్ ఉంది ఆల్రెడీ. తీహార్ జైలుకి ఎందుకు వెళ్ళొచ్చావమ్మా? మన స్వాతంత్ర సమరయోధురాలువా? దానికోసం నేను తీసుకోవాలా? లేకపోతే మా పార్టీలకు కరువా? లేకపోతే మేము అధికారంలో ఉన్నాం, మాకు అవసరం లేదు నీతో. అసలు నీకేమి ఐడెంటిటీ? ఇప్పుడు నువ్వు ఒక పార్టీ పెట్టలేదు, ఇప్పుడు ఉన్న పోస్టుకు రాజీనామా చేసావు, నువ్వు సామాన్య మానవురాలు, ఇప్పుడు సామాన్య ఓటరు నువ్వు. ఇప్పుడు నువ్వు పార్టీ పెట్టినప్పుడు, నీకు ఒక వ్యవస్థ ఉన్నప్పుడు, దానికి రికగ్నైజేషన్ ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చినప్పుడు, నువ్వు పోటీ చేసినప్పుడు నీకు ఒక లెక్క ఉంటుంది. ఈ లెక్కలేని మనుషులంతా వచ్చి ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తాను అని అంటే, జాగృతి అనేది ఒక చిన్న ఆర్గనైజేషన్. అది ఆ ఆర్గనైజేషన్ ద్వారా ప్రశ్నించాలంటే 190 ఆర్గనైజేషన్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ భారతదేశంలో ఎంతమంది జనాలు ఉన్నో అన్ని ఆర్గనైజేషన్లు పనిచేస్తున్నాయి. అందరు ప్రశ్నిస్తున్నారా? నువ్వు పొలిటికల్ పార్టీకి అటాచ్ ఉన్నావు కాబట్టి, ఓ జాగృతి అనే సంస్థ పెట్టుకున్నావు కాబట్టి, ఆయన కూతురుగా నీకేమైనా రెస్పెక్ట్ ఇచ్చారేమో కానీ స్పెషల్గా నీకేం లేదమ్మా. ఇప్పుడు కూడా నీ ఐడెంటిటీ ఎవరితో? కేసీఆర్ తోటి. అది మర్చిపోవద్దు నువ్వు. ఆ పార్టీతోటి అది మర్చిపోవద్దు. వాళ్ళతో ఉండి పోరాటం చేసుకుని ఇంటర్నల్గా నువ్వు ఉండుంటే సభాష్ అనేవాళ్ళం. కానీ ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి మా అన్న చెడ్డోడు, మా బావ చెడ్డోడు, అందరు రాక్షసులు, దయ్యాలు,
మా నాన్న మీ నాన్నని మోసం చేసేవాళ్ళు పుట్టుంటారా అసలు నన్ను అడిగితే? మోసము, అబద్ధాలు, ఏ రకంగా మాటలు మార్చటము, ఇవన్నీ కూడా కేసీఆర్ తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ విమర్శలు ఈ రోజు వచ్చినవి కాదు, గతంలో కవిత బయటకు వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయినప్పటి నుంచి కూడా బీజేపీని కూడా కలుస్తుంది ఆమె. కాంగ్రెస్ గూటికే కవిత అని చాలా విమర్శలు, చాలా పత్రికల్లో కూడా వార్తలు వచ్చాయి. తప్పది, ఒకవేళ వచ్చినా అది పర్సెంటేజ్ తక్కువే. బీజేపీలో కూడా కలుస్తుంది అన్నారు. బీజేపీ వాళ్ళ సపోర్ట్ కూడా అనే ఒక అపవాది కూడా ఉంది. దానికి కారణం ఏంటి? ఆమె మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులు తప్పించుకోవాలంటే తప్పకుండా బీజేపీతో ఉండాలి. అదే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ గూటికే కవిత అని విమర్శలు చేసిన ఎవరు గూటికి ఎవరు చేర్చుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉందేమో కానీ మాకు లేదు. బీజేపీకి అవసరం ఉందేమో కానీ మాకు లేదమ్మా. అది అవసరం. ఆ అమ్మాయి మాకు రిక్వెస్ట్ పెట్టినా మా పార్టీలో ఉండేవాళ్ళు ఎవరు ఊరికినే ప్రసక్తి లేదు. ఇప్పుడు నిన్నటి వరకు మనం తిట్టి మనకు అన్యాయం చేసి మన తెలంగాణ బిడ్డలు ఉసురు పోసుకొని మన అమరవీరులను కూడా పట్టించుకోకుండా, అందులో ఆడబిడ్డలు ఉన్నా పట్టించుకోకుండా, ఎన్నో దారుణమైన రేపులు, అత్యాచారాలు, ఎన్ని సంఘటనలు జరిగినా, అలాగే కలెక్టర్లు అయిన వాళ్ళని కూడా మీద అవమానాలు జరిగి ఇసుక కేసులో కానివ్వండి, లేకపోతే అప్పుడు పోలీస్ స్టేషన్లో జరిగిన కేసులు, ఆడవాళ్ళ మీద జరిగి ఎంత జరిగిన సంఘటనలన్నీ కూడా మర్చిపోతారు జనాలు. ఇప్పుడేమో అక్కడి నుంచి ఇక్కడికి వస్తాంట. అది బీజేపీ వాళ్ళకి అవసరం లేదమ్మా. ఎందుకంటే ఎంత క్రిమినల్స్, ఎంతమంది తప్పులు చేసిన, స్కాములు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ పార్టీలకి వెళ్ళిపోతే వాళ్ళు పరిశుద్ధం అయిపోతారు అనమాట. అంటే వాషింగ్ మిషన్ వేసి క్లీన్ చేసుకున్నట్టే అనమాట. అందుకని మా ప్రియాంక గారు, రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో కూడా చాలాసార్లు అన్నారు, మీరు విని ఉంటారు. సో అలాంటి అవసరాలు నాకైతే ప్రస్తుతానికి ఉండవు, భవిష్యత్తులో కూడా ఉండవని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇప్పుడు శాసనమండలి సుదీర్ఘ ప్రసంగం కూడా పత్రికల్లో ప్రధాన వార్తలుగా రావడం కూడా దీని వెనుక కూడా కాంగ్రెస్ పార్టీనే ఉంది. నేను చెప్తున్నాను కదా, మాకు వద్దు మొర్రు అంటే మాకు అంటిస్తారేంటి? మాకు అవసరం లేదు తల్లి, మేము అధికారంలో ఉన్నాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ సంకట స్థితి నుంచి, బీఆర్ఎస్ లో ఏర్పడ్డ ఈ సంఘటన నుంచి ఏమైనా పొలిటికల్ గా తీసుకోబోతుందా? మీ కుటుంబ వ్యవహారాలు మీ కుటుంబంలో చూసుకోవాల్సిన దాన్ని తీసుకొచ్చి పార్టీ కంట కట్టేస్తావేంటమ్మా నువ్వు? అది మీ చూసుకోవాల్సినది. కేసీఆర్ చూసుకోవాలి, ఈ అమ్మాయి తెలుసుకోవాల్సింది వాళ్ళ బావగారు హరీష్ రావు గారితో చూసుకోవాలి, వాళ్ళ కేటీఆర్ చూసుకోవాలి. వాళ్ళ అన్నకు సలహాలు, నువ్వు సోషల్ మీడియా మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నావు, తగ్గించుకో, ఆయన చాలా ఫ్రాడు, ఆయన మా నాన్నను మోసం చేస్తున్నాడు, సంతోష్ రావు. ఎవరిని వదిలిపెట్టింది అమ్మాయి? ఎవరిని వదిలిపెట్టలే కదా. మరి అప్పుడేమో గమ్మున ఉన్నావు. ఎందుకు ఉన్నావు? మరి కేసీఆర్ కూతురు అయితే ఎందుకు గమ్మున ఉండాలి? అక్కడి నుంచే నువ్వు ప్రొటెస్ట్ చేయొచ్చు కదా. అక్కడి నుంచే విషయాలు జనాలకు చేరవేసేటట్టు పనులు చేయనుంటివే. మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినుంటి. ఇప్పుడు అమ్మ గుర్తుకొస్తుంది, జైల్లో ఉన్నప్పుడేమో బిడ్డలు గుర్తుకొచ్చాననింది, ఇప్పుడు పార్టీ వదిలేసింది, నాన్నను బజార్లోకి వేసింది, ఇప్పుడు మళ్ళీ అమ్మ గుర్తుకొస్తుందండి. ఇక్కడ కూడా లాజిక్ చూడు, అమ్మ నాన్న ఇద్దరు గుర్తుకు రావాలి. ఆడపిల్లకి నాకు అమ్మే గుర్తుకొస్తుంది అంటుంది. సో ఇవన్నీ వినడానికి మనకి ఇప్పుడు టైం లేదమ్మా జనాలకి. నిరుద్యోగ సమస్య ఒక పక్కన, అధిక ధరలు ఒక పక్కన, రూపాయి విలువ పడిపోయింది మనది. సో ఇన్ని సమస్యలు మనం చేద్దాము. రైతులు గిట్టుబాటు ధర లేవు, ఇప్పుడు రైతు కష్టాలు ఇంకా స్టిల్ ఉన్నాయి. దీని మీద మాట్లాడతాంరా బాబు అంటే ఎంతసేపు ఈ పనికిమాలిన సబ్జెక్టులన్నీ తీసుకొచ్చేసుకొని జనాలకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే 3 గంటల సినిమా పోయి చూసి రావచ్చు. ఈ సోది ఎంత మనకెందుకు? పుష్పలీల్ గారు, కవిత ఒక మెచ్యూర్డ్ మహిళ. తను చాలా మంచి వక్త, కేసీఆర్ కుమార్తెగా ఎన్నో విషయాల్లో చాలా చక్కగా స్పందించేవారు. ఇప్పుడు ఒకరికి స్క్రిప్ట్తో కానీ లేకపోతే రేవంత్ రెడ్డి కన్సర్న్లో పనిచేయాల్సిన అవసరం కానీ కవితకు లేదు. నీకే అనిపిస్తుందిగా. మరి ఆమె తెలివి ఎంత తెలివి అంటే అయినా కూడా ఈ విమర్శలు రావడానికి కారణం కాదమ్మా. ఆమె ఏం తెలివో నాకైతే ఏం అనిపించలేదు. మీకు అనిపించిందేమో నాకైతే అనిపించలేదు. తెలివి ఉన్నదైతే ఈ రకంగా తిహార్ జరిగిపోయేది కాదు, ఫస్ట్ పాయింట్. రెండోది, వాళ్ళ నాన్న ఏం తక్కువ చేశాడండి? వాళ్ళ నాన్నే బాధపడుతున్నాడు. ఇప్పుడు ఆయన ఆ రకంగా అనారోగ్య పాలవ్వడానికి ప్రధాన కారణం కూతురే ఎక్కువ పర్సెంటేజ్. ఎందుకంటే అప్పుడు నీకు ఎంతోమంది ఉన్న అవకాశాలు పక్కన పెట్టి ఒక ఎంపీగా చేశారు. మళ్ళీ ఓడిపోతే కూడా నీకు ఎమ్మెల్సీ ఇచ్చారే మీ నాన్న. సరే పార్టీలు పక్కన పెడతాం, ఒక మానవ సంబంధాల మీదనో ఒక బ్లడ్ రిలేషన్ మీదనో ఉంటే పాప ఆయన నీకు ఎక్కువ చేశాడు. చేసినప్పుడు కనీసం మీ నాన్న గురించి అన్నా నువ్వు ఆలోచించాల్సింది పోయి తిహార్ జైలుకి వెళ్ళాల్సినంత ఘనత తీసుకొచ్చావు. మరి ఇప్పుడు ఆయనకి నువ్వేం తెలివి అన్నట్టు నాకు అర్థం కాదు. ఏం తెలివి అమ్మా నీ తెలివి? అంటే డబ్బుల వ్యామోహంతో నువ్వు ఈ పార్టీ పోయినా పర్వాలేదు. నిన్న కూడా అసలు నాకే కోపం వచ్చింది. ఏమంటుంది అసలు మీరు ఏం పీకారని, ఇక్కడ మీరు జాతీయ పార్టీలాగా టీఆర్ఎస్ పార్టీని ఇలా అనడం అనేది, అంటే ఆమె తెలివి ఎక్కడ దిగజారిపోయిందో అనడం. తెలివి లేదు ఆ అమ్మాయికి. తెలివి ఉందనుకోవడం మన భ్రమ, మనకు అవసరం కూడా లేదు. ఆ అమ్మాయి చేసిన తప్పిదాలకి
ఎవరో రాంగ్ డైరెక్షన్ ఇచ్చినాల్సిన తీసుకునే రకం కూడా కాదు. అమ్మాయికి చాలా ఈగో ఎక్కువ, అమ్మాయికి అహం ఎక్కువ. అన్ని రకాలుగా ఉన్నాయి పొగరు. నాకే అంత తెలుసు, అందుకే నేనే ముఖ్యమంత్రిని అని సెల్ఫ్ డిక్లేర్ చేసుకున్న ఈమె మళ్ళీ ఏడవలసిన అవసరం ఏముంది? అంత కాన్ఫిడెన్స్ ఉన్నామే, నువ్వు ఏడవలసిన అవసరం ఏముంది? నీకు అన్ని వనరులు ఉన్నాయి, వనరులు లేని వాళ్ళు బాధపడాలి. ఇప్పుడు సంపాదించిన డబ్బులని పెడుతుంది, మరి ఎక్కడి నుంచి వచ్చాయి అవి? మీ నాన్న దృష్టిలో వచ్చినాయా, లేకపోతే మీ నాన్నకు తెలిసి తీసుకున్నావా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లేకుండానే సంపాదించుకున్నావా, లే అంతకుముందు నువ్వు మీ హస్బెండ్ కలిసి ఏమైనా బిజినెస్లు పెట్టారా? నువ్వు పెట్టిన బిజినెస్ కూడా జనాలకు తెలుసు ఏం బిజినెస్. అందులో 8,000 కోట్లు ఎలా వస్తాయి? అంత పెద్ద ఇల్లు ఎలా కట్టుకుంటారు? అంత తీహార్ జైలుకి పోవాల్సిన అవసరం ఏముంది? సో ఇవన్నీ కూడా ఆ అమ్మాయి గురించి ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఒక రకంగా అయితే బాధపడుతున్నాం. నేనైతే ఒక ఆడబిడ్డగా బాధపడుతున్నాను. ఎలా అంటే పెట్టినా పెట్టకపోయినా అమ్మ వాళ్ళ ఇల్లు బాగుండాలని కోరుకుంటాం ఆడబిడ్డలం ఎక్కడైనా సరే. ఒక సంవత్సరానికి రాఖీ కట్టిన అన్నదమ్ములు మనల్ని పిలిస్తే ఏం పెట్టకపోయినా ఆ ఇల్లు చల్లగా ఉండాలని మొక్కొచ్చే ఆడబిడ్డలం మనం. ఈ అమ్మాయి వాళ్ళ నానబెట్టిన కలలుగన్న టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పెడితే ఆ పార్టీ ఏం చేసిందని ఆ పార్టీని తిట్టడము, వాళ్ళ నాన్నని తిట్టినట్టేగా, మరి ఆ పార్టీ వ్యవస్థను తిట్టడమేగా. మరి ఈ అమ్మాయి చేసిన ఘనత ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఈరోజు కేసీఆర్ కూడా ఆ అమ్మాయిని దగ్గర తీసుకోలేని పరిస్థితిని ఏర్పాటు చేసుకుంది. అసలు దీనికంతా కథ ఏంటి తెలుసా వెనకాల? నేను మా నాన్న తర్వాత నాకు ఆ పార్టీ వ్యవహారాల్లో కేటీఆర్ని పక్కన పెట్టి హరీష్ని పక్కన పెట్టి ఆ గద్దెనెక్కాలన్న ఆశ. ఇక్కడ ఒక విషయం గుర్తొస్తుంది మీరు అంటుంటే, పిల్లల ఇద్దరి మీద కూడా ప్రమాణం చేసి ఇది ఆస్తుల పంచాయతీ కానే కాదు, మా ఇంటి ఇలవేల్పు నరసింహస్వామి మీద కూడా ప్రమాణం చేస్తున్నాను అంటే ఇక్కడ స్పష్టంగా తేటతెల్లమైంది ఆస్తుల వ్యవహారం కానే కాదని. కానీ అధికారం కోసం పంచాయతీనే అంతేనా? అధికారం నాకు కావాలి, ముఖ్యమంత్రి కావాలంటోంది కదా. పవర్ స్ట్రగుల్ స్పష్టంగా కనపడుతుంది కదా. ఆమెనే చెప్తుంది కదా నాకు పవర్ కావాలని, ముఖ్యమంత్రి కావాలని. ముఖ్యమంత్రి అంటే చాక్లెటా బిస్కెటా? ఈ రోజు స్వాతంత్ర్యం తెచ్చిన గాంధీ గారే ముఖ్యమంత్రి కావాలని తీసుకోలేదు. అలాంటి పార్టీలోనే కాకుండా ఈ వ్యవస్థలో ఎన్నో కష్టాలు చేసి చాలా మంది పడిన వాళ్ళు ముఖ్యమంత్రి అయితే అని అనుకో పార్టీలు మొదలుపెట్టిన వాళ్ళు ఏ గతిలోకి వెళ్ళిపోయారు? ఎంతమందిని చూడలేదు మనము. సో ఈ అమ్మాయికి ఒట్టు తిన్నాను, దేవుళ్ళు ఒట్టు తిన్నా అంటే ఒట్టు కూడా కరెక్ట్ అని మీరు నమ్ముతారమ్మా, నేనైతే నమ్మను. రాజకీయ నాయకులకు అన్నీ వస్తాయమ్మా, నాలాంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు. కానీ చక్కగా ఎన్ని అబద్ధాలు చెప్తే దేవుళ్ళను కూడా వాడుకుంటారు. అంటే సరే నేను ఒట్టు పెట్టింది ఆస్తుల పంచాయతీ కాదనే కదా అని నువ్వేలా చెప్తావు? ఎందుకు బయటకు వచ్చావు ఫస్ట్ చెప్పు. నీకేం తెలుసు ఆమె గురించి? నాకేం తెలుసు? ఒట్టు పెట్టినంత మాత్రం నా ఒట్టు కరెక్టే అని కూడా ఎందుకు నమ్ముతావు? నమ్మను, నేనైతే నమ్మను. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎన్ని ఓట్లన్నా పెడతారు, ఎన్ని అబద్ధాలన్నా పెడతారు. అందులో పేటెంట్ రైట్ ఉన్న ఫ్యామిలీ ఇది. అందులో ఈమె నాన్న తర్వాత నెక్స్ట్ లో పేటెంట్ రైట్ తీసుకున్న బిడ్డ. అంతవరకు బాగానే ఉంది. కానీ మరి మనందరినీ తెలంగాణలో ఇంకా ఎవరు లేమి, మేము మా ఫ్యామిలీ అని అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. అది కుదరదు ఇక్కడ. గతంలో హరీష్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది, స్ట్రైట్ అవే వ్యాఖ్యలు చేసింది. కానీ ఇప్పుడు ఆ వ్యాఖ్యలకి పదును పెట్టి వాడిగా వేడిగా టోటల్ బీఆర్ఎస్ పార్టీని కంప్లీట్గా ఏకిపారేయటం ఒక రకంగా ఎట్లా చూడాలి? అంతే కదా. ఆమెకు కొంతవరకు అయితే మీరేం చేశారు అన్ని భాషను తెలంగాణ భాషలో ఏం పీకారు అని కూడా మాట్లాడింది. అది అన్పార్లమెంటరీ వర్డ్స్. ఒక లేడీగా అంటూనే హౌస్ లో మాట్లాడొచ్చో లేదో అంటూనే హౌస్ లో మాట్లాడకూడదు. ఫస్ట్ హౌస్లో మాట్లాడకూడదు అలాంటి వర్డ్స్, అన్పార్లమెంటరీ వర్డ్ అది. రెండోది, ఆ అమ్మాయికి అంత అక్కసు ఉంటే దాన్ని అడిగే విధానం వేరు. మరి నువ్వు అది చెప్పే విధానం ప్రజా మద్దతు. ఇప్పుడు నువ్వు జాగృత సంస్థ ఒకటి ఏడిసింది కదా నీకు, నీ దగ్గర ఉందిగా. దాని ద్వారా ప్రజాభిప్రాయాన్ని అప్పుడే చేసి వద్దు మార్చొద్దని ఒక డిమాండ్ పెట్టాల్సి ఉండే నువ్వు అప్పుడు పార్టీలో ఉన్నప్పుడే. ఇప్పుడు బయటకు వచ్చి ఇప్పుడు ఇక్కడ ఏం పీకారని అక్కడ వర్డ్ వాడిన సందర్భం పుష్పలేల్ గారు అంటే ఇక్కడ ఏం పీక్ కట్టలు కట్టారని బీఆర్ఎస్ పార్టీగా మారాల్సిన. నువ్వు నార్మల్ మనిషివి కాదు, నువ్వు ఒక ప్రజాప్రతినిధివి. ఆ ప్లాట్ఫాము ఆర్డినరీ కాదు. ఏమి రోడ్డు మీద వచ్చి కొట్లాడుకునే భాష ఉపయోగించడానికి వీల్లేదు. నా దృష్టిలో అది అన్పార్లమెంటరీ వర్డ్. అది ఒక మహిళ వాడకూడని పదాలు. నీకు ఏ ధైర్యంతోనూ అంత దీహార జైలుకి వెళ్ళి వచ్చినా కూడా నువ్వు ధీరంగా ఉన్నావంటే మామూలుదే. మరి ఎన్ని తప్పులైనా చేయగలను, ఎట్లన్నా ఒప్పించుకోగలను. అందులో భాగంగానే హౌస్లో రాజీనామా చేసి నేనేం తప్పు చేయాలని అని చెప్పుకోవడానికి నువ్వు వేదికగా వాడుకుంది. కానీ దానివల్ల నష్టపోయింది ఆ అమ్మాయి. నేను మళ్ళీ అదే చెప్తున్నాను. కాబట్టి ఆ అమ్మాయికి సలహాలు ఎవరు అడగలేదా? లేకపోతే ఈ అమ్మాయికి టైం లేదా? అప్పుడు నాకు తెలిసి ఈ అమ్మాయికి టైం లేదు. అప్పుడు ఎక్కడ టైం ఉంది? మీరు ఆవిడ పెట్టిన స్టార్టింగ్లో ఆమె బిజినెస్ ఏంటి, ఒక బ్యూటీ పార్లర్ నడుపుకుందట. తర్వాత ఒక ఛానల్లో ఇంటర్వ్యూకి ఇచ్చినప్పుడు 25 లక్షలనో డైమండ్ వాచ్ పెట్టుకున్నట్టు ఏం పెట్టుకోకూడదా? నేను 25 లక్షలు ఏదో చెప్పి అన్నది కదా.
పెట్టుకోకూడదా అనింది. అంటే పెట్టుకోవచ్చు. అంటే నువ్వు మంచి వ్యాపారాలు చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు ఇండస్ట్రీలో ఉండే బిజినెస్ చేసుకున్న వాళ్ళు రాజకీయాల్లో లేరా? రాజ్యసభ మెంబర్లుగా ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు. వాళ్ళన్నీ కూడా ఇట్లా అంటే మన సమాజానికి వ్యతిరేకంగా ఉన్న మద్యపాన నిషేధం కావాలని కోరుకున్న మహిళలందరికీ కూడా ఇంట్లో ఉన్న బాధలన్నీ నీకు ఒక మహిళగా తెలిసిందాన్ని నువ్వు దాంట్లో నుంచే పెట్టి దాంట్లో నుంచే డబ్బులు సంపాదించి ఈరోజు ఒక మహిళల గురించి స్పందిస్తున్నానంటే నవ్వాలో ఎడవాలో నాకైతే అర్థం కావట్లేదు. తాగండి, సావండి, చచ్చినాక విధవరాళ్ళు కండి, వచ్చే పెన్షన్లు తీసుకోండి అని చెప్పడమే కదా ఈ అమ్మాయి పోయింది అవి దాంట్లో. మరి ఇప్పుడు నీకు మహిళగా నేను అది చేశాను ఒట్టేసి చెప్తున్నాను, నీ ఒట్టు ఎవరు లెక్క పెడతారమ్మా? మీ ఇంట్లో వాళ్ళే నమ్మట్లేదు ఫస్ట్ నీ గురించి, నీ మీద నమ్మకం లేదు కాబట్టి మీ స్వయంగా మీ నానే మరి ఎందుకు నీ రాజీనామాను ఆమోదించాడు పార్టీకి? అంత మంచి మనిషివే అయితే మీ నాన్న ఒక అధ్యక్షుడు లెవెల్లో నిన్నెందుకు రిజెక్ట్ చేశాడు, ఎందుకు యాక్సెప్ట్ చేశాడు చెప్పు. అంటే తప్పు చేసిందని ఒప్పుకున్నాడు కదా వాళ్ళ నాన్న. మరి ఒప్పుకున్నాడు కాబట్టి పార్టీలో నీ వల్ల నాకు జరిగేది ఏం లేదు, నష్టం అవుతుంది, నువ్వు వెళ్ళిపో తల్లి అన్నాడు. ఇంకా దాన్ని పెట్టుకుని ఇంకా మా నాన్న అనడానికి ఇంకేంటి? సో కాబట్టి ఇవన్నీ కూడా ఆ అమ్మాయి సబ్జెక్టే. ఇప్పుడున్న దాంట్లో ఈ వ్యవస్థలో అసెంబ్లీని ప్రజల కోసం వాడే వేదికని ఆ విషయంలో కూడా విమర్శలు బాగానే ఘాటు విమర్శలు చేసింది కవిత. ఎందుకంటే పార్టీ నుంచి బయటికి పంపించలేదు, ఒక రకంగా గెంటేశారు, ఒక పద్ధతి పాడు లేదు, కనీసం ఒక ఎక్స్ప్లెనేషనరీ అంటే ఒకటి అడగటం కానీ షోకాజ్ ఇవ్వటం కానీ ఏదైనా అంటే తనని ఒక అడగటం కానీ చేయటం కానీ ఎలాంటి పద్ధతి లేదు అనే విమర్శ బలంగా చేసింది. అది వాళ్ళ నాన్న అడగాల్సింది, మనని అడగాల్సింది కాదు, వాళ్ళ నాన్న అడగాల్సింది. ఎందుకు తీసావు, నేను అంత ఎక్స్ట్రీమ్ తప్పు ఏం చేశాను అని మాట్లాడుకోవాల్సింది. లేకపోతే పార్టీలో ఎంతోమంది ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, వాళ్ళందరితో చెప్పించుకోవాల్సి ఉండింది. ఆ రాయబారం నడిపించుకోవాల్సి ఉండాల్సింది. అదన్నీ ఏమి లేకుండా వాళ్ళ నాన్న అంత నిర్దాక్షణంగా నేను బయటికి గెంటేశాడు అంటే ఆయనకి ఎంత కోపం వచ్చి ఉండొచ్చు. ఈరోజు కేసీఆర్ అంత బాగా ఆ ఏజ్లో కూడా చాలా స్ట్రాంగ్గా మాట్లాడిన వ్యక్తి ఈ మధ్యకాలంలో చూస్తే హౌస్లో నడుస్తున్న విధానం కానివ్వండి మానసికంగా కృంగిపోయాడు ఆయన. నాకైతే శారీరకంగా కోల్పోయి ఉండడం అనేది ఆ ఏజ్లో వచ్చిన దానికంటే కూడా ఎక్కువగా ఈ అమ్మాయి వల్ల జరిగిన డ్యామేజ్ వలన ఆయన ఎక్కువ అంటే మనసులో బాధ, నేనేం తక్కువ చేశాను అమ్మాయికని అందరితో చెప్పుకొని బాధపడుతున్నాడట ఆయన ఇంటర్నల్ వర్గాల ద్వారా. సో ఆ అమ్మాయి చేసిన పని మంచిదని మాత్రం పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పుడు కూడా నేనేం తక్కువ చేశాను అని కేసీఆర్ బాగా ఆవేదన చెందినట్టుగా వార్తలు అప్పుడు ఉంది, ఇప్పుడు కూడా అదే అంటున్నారనంట పాపం ఆయన. సరే ఏమైనా ఉండని ప్రతిపక్ష నాయకులు ఏమైనా తండ్రి కూతురు రిలేషన్ ఎప్పటికి ఉండేది, అవినాభావ సంబంధాలు ఉంటాయి. కూతురు ఎంటైనా తండ్రికి ఇష్టం ఉంటుంది కొడుకుల మీద ఉన్నా కూడా. కానీ అధికారం కొందరికి వచ్చేసరికి ఇది పితృస్వామ్యమా, కూతురికి ఇవ్వాలని ఎవరు అనుకోరు, కొడుకులకే ఇవ్వాలనుకుంటారు. అది అందుకనే ఆయన మరి ఇంత తెలివిగల కూతురు ఉన్నదని అనుకున్నప్పుడు మరి పిలిచి మరి పార్టీ పగ్గాలు కేటీఆర్ కిందకి ఇచ్చాడు ఒకటి. రెండోది మంత్రి పదవి పీకేశారు. నిన్న హౌస్లో కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చక్కగా చెప్పారు. కొన్నాళ్ళ వరకు హరీష్ రావుని కూడా తీసి పక్కన పెట్టాడు, మంత్రి పదవి ఇవ్వలేదు. అసలు దగ్గరికి వెళ్తుంటే కూడా మాట్లాడకుండా పక్క నుంచి వెళ్ళిపోయిన సందర్భాలు మనం చూసాం. దానికి కారణం ఏంటంటే ప్రాజెక్టులో ఆయన చేసిన అవకతవకలు, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేశాడో ఆయన. ఒక దశలో హరీష్ రావు మీద అలిగేషన్ ఏంటంటే మాకు వచ్చిన సమాచారం, ఈయన కొంతమంది ఎమ్మెల్యేలను పెట్టుకొని అందులో నుంచి సపరేట్గా ఈయన బయటికి వెళ్ళిపోయి ఈయన ముఖ్యమంత్రి కావాలన్న ఆశ హరీష్ రావుకు ఉండింది కాబట్టి అది ఆయనకి ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసినప్పుడు ఈయన దగ్గర పిలుచుకొని ఎక్కువ వార్నింగ్లు ఇచ్చి జాగ్రత్త ఉండు, నీవన్నీ నా దగ్గర ఉన్నాయని బెదిరించినట్టు సమాచారం. ఆయన లూప్ హోల్స్ అన్ని కేసీఆర్ దగ్గర ఉన్నాయని. అందుకనే కొన్నాళ్ళు ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టేశాడు. ఓకే, నిజాయితీకి మరో పేరుగా అంటారు మరి. ఆయన నిజాయితీనా? జనరల్ గా బయటికి కనిపించడానికి అమ్మా అతి అతి డేంజరస్ పొలిటీషియన్. అంటే పార్టీలో కూడా చాలా క్రమశిక్షణగా పార్టీకి కట్టుబడి ఉండటం. ఇప్పుడు మా ఇబ్రాహీంపట్నంలో కానీ ఎక్కడి నుంచైనా కార్యకర్తలను బాగానే కనెక్ట్ ఉంటాడు ఆయన. కేటీఆర్కి అది లేదు. కేటీఆర్కి పేషెన్స్ తక్కువ, ఫ్లయింగ్లు ఎక్కువ, ఆయన విమానాలు ఎక్కువ, ఆయన ఎంటర్టైన్మెంట్లు వేరు. ఈయన ఏంటంటే పీఠం ఆశ ఉన్నాయన. ఈయన పక్కనే ఉండి మామ అంటే మామను మించిన అల్లుడిలాగా అనమాట హరీష్ రావు. చాలా అపర 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 కుటిలమైన బుద్ధి ఉన్నాడు. నా కేసీఆర్ని కూడా ఒక్కోసారి మభ్య పెట్టించేసి ఆయన ఏదన్నా చేయగల సమర్థుడు నాకు తెలిసినంత వరకు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను హుజురాబాద్ ఎలక్షన్స్లో క్యాంపెయినింగ్కి వెళ్ళాను. వెళ్తే అన్ని పార్టీలలో వెళ్ళాలి, తిరగాలి, ఓట్ల కోసం తిరుగుతాము, వెళ్తుంటాం. హరీష్ రావు ఏం చేశాడంటే చెక్ పోస్టులు పెట్టుకున్నాడు. పెట్టుకొని ఇప్పుడు అక్కడ రిజిస్ట్రేషన్ అయిన ఆ హుజురాబాద్ లెవెల్లో ఉన్న
డిస్ట్రిక్ట్ లెవెల్ ఉన్న వెహికల్స్ కానీ పర్సన్స్ కానీ ఎంటర్ అవుతున్నప్పుడు తెలిసిపోతూ ఉంటుంది అక్కడ అది ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ అని. అలా వచ్చినప్పుడు అక్కడ ఉన్న చెక్ పోస్ట్ దగ్గర నుంచి ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చేది, పలానా కాంగ్రెస్ వాళ్ళు ఈ లీడర్ వస్తున్నాడు ఆ లీడర్ వస్తున్నాడు అంటే ప్రతి హోటల్ని బుక్ చేయించేసుకున్నాడమ్మా. ఎక్కడ హోటల్స్లో కూడా మేము వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు ఉందామంటే హోటల్స్ని మొత్తం అక్కడ ఏవైతే ఆ ఎలక్షన్ కోడ్ ఉన్న ప్లేస్ మొత్తం హోటల్స్. అండ్ రెండోది ఇంకోటి తెలుసా, కార్లు ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు పోతున్నారు కార్ నంబర్ నోటీస్ పెట్టుకోవడం. మూడోది ఇంకా పెద్ద జోక్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక నాయకురాలిని అయినప్పుడు కూడా నువ్వు నా చెల్లెవో అక్కవో అప్పుడు ఉంటావు, నేను అక్కడికి వెళ్ళాలిగా, మా చెల్లెలు ఇంటికి వెళ్ళి పలకరించి రావాలి కదా, ఓటు వేస్తుందా వేదా కానీ నా బ్లడ్ రిలేషన్ దగ్గర నేను వెళ్ళాలిగా. వాళ్ళకి ఈయన ముందే వెళ్ళేసి వార్నింగ్ ఇచ్చేసి వచ్చాడు, ఏమని, ఈ ఎలక్షన్ అయ్యేంత వరకు మీ బంధువులు కానీ మీ బ్లడ్ రిలేషన్లు కానీ మీ ఇళ్ళలో వచ్చి ఉండడానికి వీలేదు, వేరే పార్టీ వాళ్ళని వాళ్ళకు వార్నింగ్ ఇచ్చినట్టు అక్కడ స్థానికులు నాతో చెప్పారు. నేను కూడా ఎలక్షన్లో తిరిగితే నా కార్లో తిరగనివ్వలేదు నన్ను వాళ్ళు, వేరే కార్ని తీసుకొచ్చి ఆ లోకల్ ఉన్న కారు వాళ్ళు వచ్చి నా ఫ్యాన్స్ పార్టీ అభిమానులు వేరే అక్కడ లోకల్ ఉన్న కార్ని తీసుకొచ్చి నన్ను ఎక్కించుకొని అక్కడ నియోజకవర్గంలో తిరగాల్సి వచ్చింది. అంత ముదురు రాజకీయ నాయకుడు, అంత ఈజీగా రాజకీయాల్లో అంత సౌమ్యుడు అంత నిజాయితీపరుడు అనేది లెక్కే లేదు. ఆయన ఎంత ఫ్రాడ్ అంటే కాగిచ్చిన రిపోర్ట్లను కూడా మార్చి దాన్ని వేరే రకంగా ప్రింట్లు తీసుకొచ్చి ఇదే కాగ్రికేట్ అని చూపించే మహానుభావుడు ఆయన. అంటే ఇప్పుడు కవిత గతంలో కామెంట్ చేసింది దేవుడి చుట్టూ దెయ్యాలు ఉన్నాయి అని. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నా నేను కూడా ఒప్పుకుంటా. అంటే పదే పదే హరీష్ రావు పేరే తీసుకోవటం ఇప్పుడు ఎట్లా అంటే అమ్మా, ఇప్పుడు రీసెంట్ గా కూడా శాసన మండలిలో కూడా నేను చెప్పాను ఆల్రెడీ గతంలో హరీష్ రావు పేరు అని చెప్పి క్లియర్ గా చెప్తోంది కదా. ఇప్పుడు అది హరీష్ రావు గురించి దగ్గర ఉండే ఇక్కడే ప్రశ్న వస్తుంది పుష్పలీల గారు, ఎందుకంటే గత ముఖ్యమంత్రి కుమార్తె కవిత, సో కవితే బీఆర్ఎస్ మీద ఇటువంటి తీవ్ర స్థాయి కామెంట్లు చేయడం అనేది ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం 100%. ఎందుకంటే కొన్ని అంశాలు ఆమె చెప్తున్నప్పుడు కొన్ని జనాలకు నిజమే కరెక్ట్గా అనిపిస్తున్నాయి, కొంత బెటర్, కానీ మొత్తము అప్పుడు ఎందుకు అడగలేనిది ఒకటి ప్రశ్న మాత్రం వస్తుంది. రెండవది ఏంటంటే ఈ అమ్మాయి ఇచ్చింది విత్ ఎవిడెన్స్తో ప్రూవ్ చేయగలగాలి. హరీష్ రావు లాంటి వాడిని మొదలుని ఎదుర్కోవాలంటే ఈ అమ్మాయికి మరి చాలా టెక్నికల్గా కూడా ఏమీ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి అమ్మాయికి. మేము సమాధానం చెప్పడంలో అసెంబ్లీలో చూసావుగా రేవంత్ రెడ్డి గారిని తక్కువ అంచనా వేసుకొని మాట్లాడడం కానీ ఏదో చేసినప్పుడు డెఫినెట్గా దానికి సమాధానం చెప్పి వదిలిపెట్టాడు ఆయన. అన్నీ కూడా మేము ఇక్కడ హౌస్లోకి రమ్మంటున్నాం, హౌస్లో మాట్లాడమంటున్నాం, వాళ్ళు వెళ్ళి పార్టీ ఆఫీస్లో ప్రజెంటేషన్ చేసుకుంటున్నాడు అని చెప్పేసి మాట్లాడాడు. అక్కడే తెలిసిపోతుంది హరీష్ రావు ఎంత సమయస్ఫూర్తితో ఎలా తప్పు చేసి తప్పించుకోవాలని హరీష్ రావుకు తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు. ఒక సమయంలో కేసీఆర్ అన్న కొద్దిగా కన్సిడర్ చేయొచ్చేమో కానీ హరీష్ రావుని అస్సలు చేయడానికి వీల్లేదు, నమ్మడానికే వీల్లేదు వాళ్ళ పార్టీలో ఎవరు కూడా. అందులో మళ్ళీ విభాగాలు అయిపోయినాయమ్మా, అందులో డివిజన్స్ వచ్చాయి. హరీష్ రావు గ్రూప్ వేరు, కేటీఆర్ గ్రూప్ వేరు, కవిత గ్రూప్ వేరు, మళ్ళీ పెద్దాయన గ్రూప్ వేరు. ఇప్పుడు కేటీఆర్ దగ్గర పోయినోడు హరీష్ రావు దగ్గర పోకూడదు. ఇది ఒక పెద్ద స్ట్రిక్ట్గా నడుస్తుంది ఇంటర్నల్గా. తెలుసా నీకు? ఇప్పుడు హరీష్ రావుతో తిరిగినోడు కేటీఆర్ దాంట్లో గ్రూప్లో కనపడాడు, ఒకడు కనపడ్డానికి రాత్రికే వానికి షెంటింగ్ ఉంటుంది. ఏం రా నువ్వు ఆడిపోయిన ఏందిరా, ఆడితో పోయేవేంది అని మాట్లాడుకుంటారంట. అందుకని ఇట్లా గ్రూపిజం చేయడం కూడా పార్టీకి డ్యామేజ్. అంటే మోస్ట్ జనాలతో కనెక్టివిటీ పెట్టుకొని వాళ్ళ న్యాయానో భయానో బెదిరించో ఏ రకంగానో చేసి కంట్రోల్ చేసుకున్నాడు హరీష్ రావు. కేటీఆర్ ఏంటంటే చాటింగ్లు లేకపోతే ట్విట్టర్లు, ఇలా ఆయనకు టైం దొరికినప్పుడు స్పందించడం, ఆయన మాట్లాడే మాటలు, ఇక ఆయన మాటలు ఎవరు వినే పరిస్థితులు అయితే ఇప్పుడైతే లేరు. ఎందుకంటే మొన్ననే ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ వాళ్ళ నాన్న పాపము ఇచ్చాడు టార్గెట్ హరీష్ రావుని కాదని. ఈయన నిజమేనా కేసీఆర్ కూడా ఒక దశలో కామెంట్ చేశారు కేటీఆర్ ఫెయిల్ అవుతున్నాడు అని? 100%. ఇప్పుడు ఆయన ఒకప్పుడు మీకు గుర్తుందో లేదో అన్ని ఛానల్స్లో కనపడతాయి, ముఖ్యమంత్రి అయిపోతున్నాడు కేటీఆర్ అని. అప్పుడున్న వాళ్ళందరూ వెళ్ళి పోకెళ్ళి స్టేజ్ల మీదనే మా కాబోయే ముఖ్యమంత్రి అని స్లోగన్స్ కూడా ఇచ్చారు. కానీ ఆయన ఇంటెలిజెన్స్ తెప్పించుకున్నాడు. అప్పటికే మా దగ్గర అంతా చిట్టా ఉంది, ఈయనది కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ప్రతిపక్షం దగ్గర చిట్టా ఉంది, కేటీఆర్ చిట్టా మొత్తం ఉంది. ఈయన ఎక్కడ ఉంటాడు, ఎక్కడ పడుకుంటాడు, అర్ధరాత్రికి ఎక్కడ వెళ్ళిపోతాడు, ఎవరితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాడు, ఏ కార్యక్రమాలు ఎక్కడ ఉంటాడు అనేది మాకు బాగా. ప్రతిపక్షం అంటే ఇంకా మరి అన్నీ ఉండాలి కదా, అన్నీ తీసుకున్నాం మేము, అన్నీ ఉన్నాయి. ఈ లోపల ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ పెద్ద ఆయన తెచ్చుకున్నాడు. అమ్మో ఈయన కనుక మనం డిక్లేర్ చేస్తే ఉన్న పార్టీ వాషౌట్ అయిపోతుంది, నా పార్టీ ఉండదేమని భయపడిపోయి మళ్ళీ ఆయన పెద్ద ఆయన బయటకు వచ్చి ఏమన్నాడంటే, నేను చచ్చిపోతున్నాను అన్నాడంటే. ఎవడన్నాడు? నాకేమొచ్చింది, నాకేం హెల్త్ ప్రాబ్లం ఉంది, నేను బాగానే ఉన్నాను కదా, ఎవరెవరిన ముఖ్యమంత్రి అని మీరే డిక్లేర్ చేసుకుంటారా
అని ఆయన క్లిప్పింగ్స్ కూడా దొరుకుతాయి మీకు. అంటే అక్కడ స్థితి చేయి దాడిపోతుంది. కాబట్టి ఆయన నాయకత్వాన్ని సొంత తండ్రే యాక్సెప్ట్ చేయలే కేటీఆర్ని. ఎందుకంటే ఈయన చేసే కార్యక్రమాలు ప్రజల కంటే అంటే ప్రజల దగ్గర తక్కువ, తన పర్సనల్ దాంట్లో ఎక్కువ ఉన్నాడు ఆయన. హరీష్ రావు అలా కాదు. ఎప్పుడు ఆ సీటు ఖాళీ అవుతామా, వీళ్ళ మధ్యలో ఎలా గొడవలు పెట్టిద్దామా అని వీళ్ళ మధ్యలోని అన్నీ క్రియేట్ చేసేసి అన్న మీద చెల్లికి, చెల్లి మీద అన్నకి అట్లా చేశారని, ఆ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అంతా సృష్టించింది ఈయనే అని. ఆ తర్వాత వాళ్ళ అమ్మను కూడా మధ్యలో పాపం లాగి, వాళ్ళ అమ్మ చెప్తేనే ఈమె వింటదని, వాళ్ళ అమ్మ కోసమే ఇది జరుగుతోందని, ఇట్లాంటి అన్ని సెంటిమెంట్స్ అంతా క్రియేట్ చేసింది ఈ హరీష్ రావు అని బయట తెలిసింది నాకు. సో చేయగల సమర్థుడు అలాంటివి. కాబట్టి ఫ్యూచర్లో కూడా ఈ పార్టీ మొత్తం ఉంటుందా, లేకపోతే ఈ హరీష్ రావు వల్ల మొత్తానికి పోతుందా అని భయపడుతున్నారు. అందులో కవిత భయం కూడా అదే. మొత్తానికి మా టీఆర్ఎస్ పార్టీ పోయింది, ఇప్పుడు బీఆర్ఎస్ అనేది ఎక్కడా లేదు, ఇది కూడా వాషౌట్ అయిపోతుందేమో, అంతకన్నా ముందే తేరుకొని మా నాన్న ఏమన్నా నన్ను పిలుస్తాడేమో. మీరు ఇప్పుడు చూడండి, ఒకవేళ ఏదన్నా జరిగిందే అనుకుందాం, కేసీఆర్ స్పందించి సరేలే బిడ్డ రా అని అన్నారు అనుకోండి, ఈమె లటుక్కుని వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ డైలాగులన్నీ మనం విన్నోళ్ళ మన చెవులు దూరం. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే, ఇక్కడ అసలు ఈ స్క్రిప్ట్ రేవంత్ రెడ్డి ఇవన్నీ పక్కన పెడితే అసలు బీఆర్ఎస్ లోనే వాళ్ళే ఇదంతా నడిపిస్తున్నారు, కేసీఆర్ నడిపిస్తున్నాడు అనే ఒక చర్చ కూడా జరుగుతోంది. ఉంటది. ఎందుకంటే వీళ్ళంతా కలిసి ఒక పొలిటికల్ డ్రామా సృష్టిస్తున్నారు, హై డ్రామా జరుగుతుంది. ఎందుకంటే టైం ఇప్పుడు ఈ విమర్శలు ఎంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు? 100% చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళంతా అపర మేధావులు, జనాలు మోసం చేయడంలో వీళ్ళకి అందరికి పేటెంట్ రైట్స్ ఉన్నాయి. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి అంటే ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పుల మీద మనం అసెంబ్లీలో అడగాలి. దానికంటే కవితను దాన్ని అలా పెట్టేస్తే అందరు దాని మీద డైవర్ట్ అయిపోతారు కదా, ప్రజల సమస్యలు గాలికి ఎరిగిపోతుంది. అందుకని ఇది ఒక రకంగా ప్లాన్ కూడా అని కూడా జనాలకు డౌట్ వస్తుంది, మాకు కూడా వస్తుంది. అవును, బలంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పులు అడగకుండా టైంను కిల్ చేయాలి, జనాలు మైండ్ సెట్ను డైవర్ట్ చేయాలి. ఇది వాళ్ళ పాత్ర కూడా ఉండొచ్చు, నేనైతే బాగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా కేసీఆర్ మహామేధావి, ఏదన్నా చేయాలనుకున్నప్పుడు అలా బయటకు వదిలేసి దాని ఫీడ్బ్యాక్ని తీసుకునే రకమైన. సో అట్లా ఈయన ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాడేమో, అందుకోసమే మన తెలంగాణ వాళ్ళ అమాయకులు నేను ఏది చేసినా నడుస్తుంది అని అనుకుని తెలివిగా ఏదైనా గేమ్ కూడా ఆడుతున్నారని కూడా నాకు కూడా అనిపిస్తుంది, నాకైతే అనిపిస్తుంది. దీంట్లో కేసీఆర్ సపోర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డికి టైం లేదు, మాకు అంతకన్నా టైం లేదు. ఎందుకంటే మేము తెలంగాణ ఇస్తే మా పార్టీలో అమ్మనే దేవత అన్నాడు, అంటే సోనియమ్మనే దేవత అన్నాడు, తర్వాత పార్టీని కలుపుతానన్నాడు, దళిత ముఖ్యమంత్రి చేస్తానన్నాడు, ఎంతమంది ఎన్ని రకాలుగా ఇచ్చేస్తానన్నాడు. ఏమన్నా ఒకటైనా చేశాడా? ఒక్కటి చేయలేదు. అంటే సమయానికి కాలు పట్టుకోవడం, అందితే కాలు లేకపోతే చుట్టూ అనే రకం వీళ్ళ పార్టీ, వీళ్ళున్న గతంలో ఉన్న వీళ్ళ కార్యక్రమాలు. ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ నడుస్తోంది అనేది కూడా నాకు అభిప్రాయం. ఇప్పుడు ఓవరాల్గా చూస్తే కవిత చాలా విషయాలుని టచ్ చేశారు. అంటే పాలనలో అవినీతి, ముఖ్యంగా సిరిసిల్ల, సిద్దిపేట కలెక్టరేట్లు మునిగిపోవటం చూస్తే అర్థం అవట్లేదా? ఇక మిగతా రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? సిద్దిపేట ఎవరిది, సిరిసిల్ల ఎవరిది? హరీష్ రావు, కేటీఆర్. ఇటువంటి ఘాటు వ్యాఖ్యలు, ఇట్లాంటి విమర్శలు అంటే టోటల్ గా ఫెయిల్ అంటే గత 10 సంవత్సరాల పాలన అవినీతిమయం. ఇప్పుడు ఒక శత్రువు ఉన్నారు. ఇప్పుడు మీరేమంటారు? మీ రియాక్షన్? నా యాక్షన్ చెప్తున్నా, రియాక్షన్ చెప్పబోతున్నా. శత్రువు మిత్రుడు, రైట్? ఇప్పుడు శత్రువు ఎవరు? వాళ్ళ ఇంట్లో మనం అనుకుంటున్నట్టుగా హరీష్ రావు అనుకుంటున్నాం కాదు. అస్సలు వాళ్ళ అన్నని డ్యామేజ్ చేయడానికి కూడా హరీష్ రావే కవితను చేయదని ఎందుకు అనుకో? మీ అన్నని డ్యామేజ్ చేసేసి తర్వాత నేను నీకు ఇద్దరం ఉందాము అని అడిగితే కూడా ఈ అమ్మాయి ఆహా అని ఎందుకు అనదు? డెఫినెట్గా హోల్డ్ అంతా అతని చేతిలోనే ఉంది. కేటీఆర్ని పక్కన పడిస్తే తర్వాత నువ్వు నేను ఉందాము, కావాలంటే నేనే మెయిన్ పాత్ర ఇస్తాను అని అన్న కూడా ఒప్పుకునే రకం ఈ అమ్మాయి. మొత్తం 360 degrees లో ఆలోచిస్తున్నారు. అమ్మ మామూలుగా వాళ్ళు కాదు వాళ్ళు. ఇప్పుడు ఆ ఫామ్ హౌస్ రాజకీయాలు మామూలుగా కాదమ్మా, అక్కడి నుంచే రచన నడుస్తుంటది. పెద్ద ఆయన మామూలు బుర్ర కాదు. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు అమాయకులు, ఎంత సెంటిమెంట్స్కు బైండ్ అయిపోతారు. సో వీళ్ళని ఎలా వాడుకోవాలన్నది ఆయనకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. దానితో రూపకల్పన చేసడం ఆయన వంతు అయితే దాన్ని నడిపించేవాడు హరీష్ రావు. ఇప్పుడు ఆ సంపత్ ఉన్నాడు, సంతోష్ ఉన్నాడు. ఆ సంతోష్ అనే వ్యక్తి పక్కన కూర్చొని టాబ్లెట్ ఇస్తుంటాడు. ఆయన మాట్లాడింది ఇది కూడా బయటికి లీకేజ్లు ఎవరికి ఇవ్వాలి వీళ్ళే ఇచ్చుకుంటారు. ఇప్పుడు ఆ సంతోష్ అనే అతను ఎవరి పక్కన ఉన్నాడు? హరీష్ రావు పక్కన ఉన్నాడా, కేటీఆర్ పక్కన ఉన్నది? ఇంకెవరికి క్లారిటీ లేదు. చూసుకో,
అస్సలు పక్కన ఉన్నవాడిని ఎప్పుడు నమ్మాలో తెలియనట్టు ఆయన ఎవరి వర్గం కూడా ఇప్పుడు తెలియదు. ఇప్పుడు వాళ్ళకు వాళ్ళే శత్రువులు, వాళ్ళే నరుక్కుంటారు. ఎందుకంటే పాపాలు అన్ని చేశారు వాళ్ళు. అదొక మహాకూటమి అంటారు. అమ్మో మామూలుగా కాదు. ఇప్పుడు దొంగ చేతిలో దొంగ చావు ఉంటుంది. ఉమ్. ఈ దొంగలు వీళ్ళు చేసిన పాపాలు వీళ్ళ చేతిలోనే వీళ్ళే నాశనం అయిపోయి ఆ పార్టీని మొత్తానికే నాశనం చేసుకుంటారు అనేది కూడా నాకున్న అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే అంత నష్టం చేశారు. ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలించింది. తెలంగాణ తెచ్చిన పార్టీ, 10 ఏళ్ళు పాలించిన పార్టీ. అదేవిధంగా నిన్న కాక మొన్న కేసీఆర్ కూడా ప్రెస్ మీట్లో చెప్పారు, మేమే ఫ్రెండ్లీ పోలీసింగ్ కావచ్చు, ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాము, మా పాలనలో జరిగింది అని చెప్పి. అటువంటి పార్టీని ప్రస్తుతం కూడా అర్బన్లో సీట్లు ఉన్నాయి, మంచి ఓటింగ్ శాతం సుస్థిరం చేసుకొని బలమైన ప్రతిపక్షంగా కూడా ఉంది. మరి అటువంటి పార్టీని అసలు ఈ పార్టీ ఏమీ లేదు, ఈ పార్టీ జోక్, పార్టీలో ఒక విలువలు లేవు, నైతికత లేదు అని పూర్తి స్థాయిలో ఒక తొక్కే ప్రయత్నం చేయటం ఎంతవరకు సమంజసం అంటారు? అది ఎవరు తొక్కుతున్నారమ్మా? కవిత ఈ రకమైన ఎంతవరకు సమంజసం? లేదమ్మా, ఎంతవరకు ఒప్పుకోవచ్చు? తెలంగాణ సమాజం ఎలా చూస్తుంది? కవిత ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉందా? ఎక్స్ట్రీమ్ అయ్యిందా? ఇప్పుడు పురుష ఆధిక్యత కలవాల సమాజం లోపల అక్కడ కూడా మేము ఉండాలా, నీదేందిలే అని అనుకొని హరీష్ రావణ అనుకోవచ్చు, కేటీఆర్ కూడా అనుకోవచ్చు. తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న దాంట్లో ఈ అమ్మాయి ఏదో విశ్వ ప్రయత్నాలు బాగానే చేసింది, మామూలుగా తక్కువ ఏం చేయలేదు. ఆ నిజామాబాద్ ప్రజలు అడిగినా చెప్తారు. ఈ అమ్మాయి ఓడిపోవడానికి కారణాలు ఏంటో అడిగినా కూడా అప్పుడు ఓడిపోయినప్పుడు కూడా కారణాలు ఏంటి, ఎందుకు పట్టించుకోవాలి, వాళ్ళ నాన్న స్వయంగా తిట్టినట్టు కూడా సమాచారం మనకి. అట్టట్లో ఓడిపోతున్నావు, పరువు తీసావు ముఖ్యమంత్రి కూతురుగా. మరి ఇవన్నీ తప్పులు చేసినా కూడా పాపం ఆయన ఇంకా కూడా ఎక్కడో ఇన్నర్లో కూతుర్ని చూడాలన్న ఉద్దేశంతో ఆయన మళ్ళీ ఒకసారి ఎమ్మెల్సీ ఇచ్చాడు. ఇంకో లేరా ఆ సీటుని ఇవ్వడానికి? పాపం ఆమెకే మళ్ళీ ఇచ్చాడు. అంటే అతి ప్రేమ కూడా ఒక్కొక్కసారి ఇలాంటి దానికి దారి తీస్తుంది. పార్టీలో ఎవరి పాత్ర వాళ్ళకు ఉంటుంది. అధ్యక్షుడి పాత్ర అధ్యక్షుడిని నిర్వహించాలా, ఉపాధ్యక్షుడి పాత్ర ఉపాధ్యక్షులు చేయాలి. అలా అందరు ఎవరి వల్ల స్టెప్ వైజ్ ఆర్గనైజ్డ్ వ్యవస్థలో ఉంటాయి పార్టీ వ్యవస్థాగతంగా. కానీ ఈ అమ్మాయి ఏంటి అంటే అన్నిట్లో నేను దూరతాననిందేమో. దూరడమే కాకుండా అన్లిమిటెడ్గా అంటే సంపాదించుకున్న దాంట్లో మీరే సంపాదించుకుంటారా, నేను కూడా సంపాదించుకుంటానని అది అతిగా మించేసి అతి మించుకుపోయి ఈ రాష్ట్రం నుంచి కాకుండా ఇంకో రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఆమె ఏ రకంగా తీహార జైలుకి వెళ్ళింది అన్నది మనమందరం చూసాం. నన్ను విడుదల చేసేటప్పుడు ఎవరు రాలేదంటే అక్కడ హరీష్ రావు క్లిప్పింగ్ చూపిస్తున్నారు, కేటీఆర్ చూశారు, మంత్రులు వెళ్ళారు అప్పుడు ఉన్న వాళ్ళగా. చేసినా కూడా వాళ్ళందరి మీద కూడా మాట్లాడుతూ ఉంది. సో ఇదంతా ఎట్లా అనిపిస్తుందంటే ఈ పవర్ పాలిటిక్స్ను ఎవరు కొట్టుకోవాలి, ఎవరిని కింద పడేసుకోవాలని వాళ్ళే చేసుకుంటున్నారమ్మా. మాకు అవసరమూ లేదు, మాకంత సమయమూ లేదు. సో మొత్తం మీద కవిత ఒక కొత్త పార్టీని అనౌన్స్ చేయబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. నీకేమైనా సంతోషమా? నాకైతే లేదు. కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు. జెండా ఒక 3 రంగుల జెండాని కూడా పరిశీలిస్తున్నారు. అలాగే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కాబట్టి జాగృతి పేరునే కొంత మార్పు చేసి కొన్ని పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. మొత్తం మీద ఏదో ఒక టైంలో పార్టీ అయితే అనౌన్స్ చేయబోతున్నారు. అసలు తెలంగాణలో పొలిటికల్ స్పేస్ ఉందంటారా కవితకి? ఉందా లేదా అనేది మాత్రం అయితే ఇప్పుడున్న పరిస్థితులు అయితే రాజకీయ నాయకులు మన దేశం యొక్క దురదృష్టము అదృష్టము ఏంటంటే ఏదైతే అభివృద్ధి చెందిన దేశాల్లో 1-2 పార్టీలు ఉన్నప్పుడు ఇక్కడ పూటకొక పార్టీ పుట్టుకొస్తుంది. ఇది ఒక దురదృష్టమైన సంఘటన. అంటే ఈ పార్టీ అనేవాళ్ళు వాళ్ళ వ్యక్తిగత లాభం కోసం వస్తున్నారా, ప్రజల కోసం వస్తున్నారా, సేవ కోసం వస్తున్నారా అంటే 99% ఇప్పటివరకు మనం చూసిన వాళ్ళు పార్టీలు పెట్టిన వాళ్ళు స్వార్థపూరితమైన దాంతో పార్టీలను పెట్టుకోవడం జరిగింది. తర్వాత కొన్నాళ్ళే మనం కూడా సాగించారు, తర్వాత వానిష్ అయిపోయారు, బ్యాక్ వెళ్ళిపోయారు. సో ఇంతమందిని చూసిన తర్వాత ఒక మహిళగా నేను పోరాడుతున్నాను, మహిళా శక్తి కోసము, యువకుల కోసము, దీనికోసం నేను పెడతాను అంటుంది. అసలు మహిళా శక్తికి నువ్వు అంతగా టైం ఇచ్చేంత లెవెల్లో నువ్వు ఉన్నావని నేను అనుకో. నువ్వు తప్ప ఇంకెవరు నెగలిచ్చే క్యారెక్టర్ అయితే నువ్వు కాదనేది నాకు వచ్చిన సమాచారం. ఈ అమ్మాయిలు కూడా అంటే ఇంకొకరు మాట్లాడితే ఒప్పుకునే నేచర్ లేదు, ఆ ఈగో ఉంది ఈ అమ్మాయికి. రెండోది ఏంటంటే ఇప్పుడున్న దాంట్లో కూడా అమ్మాయి వెనకాల చూస్తే ఎవ్వరు కూడా స్ట్రాంగ్ ఎవరైనా పొలిటికల్ పార్టీకి ఉన్న లీడర్స్ ఎవరు లేరు. రేపొద్దున పార్టీ పెడితే కూడా వస్తారన్న వాళ్ళు దాని దగ్గర బాగా డబ్బులు సంపాదించింది కదా తీసుకుందామని వచ్చే వాళ్ళే ఉంటారేమో కానీ ఈమె కోసం కష్టపడి పనిచేస్తారు అనుకునే వాళ్ళు ఆడపిల్లలు రారు, మగపిల్లలు అంతకన్నా రారు. ఆడపిల్లలు పంపించాలన్నా ఏ ఇంట్లో నుంచి అన్నా సపోజ్ నువ్వు కవిత పార్టీ పెట్టింది, నువ్వు వెళ్ళమ్మా టికెట్ తీసుకో అంటే ఎందుకు ఆ లిక్కర్ రాని పార్టీలో పోతావా అని అనేవాళ్ళే ఉంటారు. సో ఇవన్నీ కూడా అంత ఈజీగా పార్టీ పెట్టడం అంత ఈజీ కాదు. ఒకవేళ పెట్టినా దాని మనుగడ ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ఉంది, గ్యాప్ అయితే ఉంది. పొలిటికల్గా ఎప్పుడు మనకు ఈ ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ఒక కొత్త పార్టీ పుట్టుకునే వస్తూనే ఉంటాయి, వాటిలో జనాలు వెళ్తూనే ఉంటారు రిజల్ట్ కోసం. అంటే మీరు చూస్తే నేషనల్ లెవెల్లో చూస్తే కనుక చాలామంది కొంతమంది కేంద్ర మంత్రులు జీవితకాలం ఉన్నారు. వాళ్ళు ఎంత తెలుసమ్మా,
వాళ్ళ పార్టీ అనేది అలయన్స్ అయిపోతారు కేంద్ర పార్టీతో. అయిపోయిన తర్వాత గెలుస్తారు. గెలిచిన తర్వాత వాళ్ళు అడిగిన శాఖను డిమాండ్గా తీసుకుంటారు. అట్లా పార్శ్వన్ గారు, ఓకే. అట్లా చాలామంది నేషనల్ లీడర్లు వాళ్ళకేం పెద్ద స్ట్రెంగ్త్తో పోటీ చేయరు. ఆ ఒక్కరిద్దరినే ఇస్తారు. ఆ ఒక్కరిద్దరిలో వాళ్ళే గెలుస్తారు. గెలిచిన తర్వాత పార్లమెంట్లో వాళ్ళు అనుకున్న పోటీ పొలాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. రేపొద్దున ఏమో రాష్ట్ర రాజకీయాల లోపల అంత స్పేస్ ఉన్నప్పుడు కూడా ఒక ఎమ్మెల్యేలను, ఒక జెడ్పీటీసీలను, ఒక ఇప్పుడున్న రాబోయే జెడ్పీటీసీ ఎలక్షన్స్లో కానీ దేంట్లో కానీ అమ్మాయిని గెలిపించగలిగే సత్తా ఉండి నేను నమ్మి అంత డబ్బులు, ఇప్పుడు ఎందుకంటే డబ్బులు అలవాటు చేసిందే మీ నాన్న వాళ్ళు కదా ఎక్కువగా. బిర్యానీ పొట్లాలు ఇచ్చేసి తాగుడు అలవాటు చేసేసి ఆ 20 రోజులు తాగండి, ఊగండి, ఇష్టం వచ్చింది తినండి, తాగండి అని చెప్పిన ఈ వ్యవస్థలో ఇప్పుడు ₹1 లేకుండా ఎవరన్నా ఒకరు ఓటేస్తారా? వేరు. కానీ ఒకటి భలే వచ్చింది రీల్స్లో నేను చూస్తున్నాను, చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఎవరైతే ఒక్కరికే వేయాలి కదా ఓటు, తన ఓటును, మిగతా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు వెళ్ళి ఈ ఓడిపోయిన వాడు వెళ్ళి అడుగుతున్నాడు డబ్బులు, నా డబ్బులు నాకు ఇచ్చి, నాకు నేను గెలవలే కదా నువ్వు వేయలేదు అని. ఇది 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 రావాల్సిన పరిణామమేనమ్మా మార్పు. ఇలా జరగాలి పొలిటీషియన్స్కి. అలాగే ప్రజలకు కూడా ఇది తెలియాలి. నువ్వు నిజాయితీగా డబ్బులు తీసుకోకుండా ఎప్పుడైతే నువ్వు ఓట్లు వేస్తావో నిజమైన నాయకుడిని ఎన్నుకుంటావు. నువ్వు డబ్బులు వాడు 1000 ఇచ్చాడు, నువ్వు 4000 ఇస్తున్నావు కాబట్టి నేను నీకేస్తానన్న జనాల్లో కూడా కొంతమంది 4000 తీసుకున్నప్పటికి కూడా ఆ ₹1000 ఇచ్చిన వాడికే వేస్తున్నారు కదా. కానీ ఈ 2 డబ్బులు తీసుకోవడం తప్పే, ఇవ్వడము తప్పే అనేది ఎలక్షన్ కమిషన్ రూల్ కనుక ఉండి దీనికి కరెక్ట్గా ఒక వ్యవస్థ పనిచేయగలిగితే ఈ పంచుడు, ఈ కార్యక్రమాలు ఉండవు. అలాగే మనకి కూడా ముందే ఎలక్షన్కు 1 year ముందు ఎలాంటి పథకాలు ఫైనాన్షియల్గా వాళ్ళ అకౌంట్లో వేసే పథకాలను కేంద్ర ప్రభుత్వంలో ఉండే ఆధీనంలో ఉండే ఎలక్షన్ కమిషన్ రద్దు చేయాలి. మొన్న చూస్తే బీహార్ ఎలక్షన్లో ₹10,000 డైరెక్ట్గా వేశారు. అందువల్ల అక్కడ రిజల్ట్ మావి తారుమారైనాయి. 10,000 నీ అకౌంట్లో పడ్డాయి అంటే మహిళలు ఎందుకమ్మా వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితిని చూసి నువ్వు వేపించేసుకొని గెలిపించుకున్నావు అంటే కొనుక్కోవడం లిటరల్గా. ప్రజాధనాన్ని ఆ రకంగా మార్చేసుకొని తీసుకున్న పరిస్థితులకు నెట్టేశారు మనని. సో ఇప్పుడు నిజంగా నువ్వు డబ్బు లేని వాళ్ళు, నిజంగా సర్వీస్ చేసే వాళ్ళంటే జనాలు కూడా నచ్చట్లేదు. ఎన్ని డబ్బులు ఉన్నాయి, టికెట్ ఇచ్చేటప్పటి నుంచి తీసుకోవాలంటే డబ్బులు ఉన్న వాళ్ళకే టికెట్ ఇస్తున్నారు అన్ని పార్టీలు. అంటే డబ్బున్నోడు దొంగ అయినా, వాడు దేశాన్ని దోచుకున్నోడైనా, లేదా క్రైమ్ రికార్డ్స్ ఉన్నోడైనా, లేదా వాడు ఏ మర్డర్ చేసినోడైనా, ఏ రేప్ చేసినోడైనా వీళ్ళే అన్ని పార్టీలో ఉన్నారు, ఇంక్లూడింగ్ మై పార్టీ ఆల్సో. ఇందులో నేను నిజాయితీగా అలాంటి పొలిటీషియన్ కూడా ఉండరు. రూల్ ప్రకారంగా ఎలాంటి కేసు ఉన్నా అసలు ఓటుకి పనికి రారు, అంటే ఎలక్షన్లో నిలబడడానికి పని చేయరు అనే రూల్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు క్రైమ్లో వాళ్ళ పేర్లు వచ్చి జీవిత ఖైదులు అనుభవించిన వాళ్ళు, క్రైమ్ చేసిన వాళ్ళు, ఆల్రెడీ ఇంకా ట్రైలర్లో ఉన్నాం కాబట్టి మేము కంటెస్ట్ చేస్తాము అనే వెసులుబాటును కల్పించుకొని లీగల్గా పోటీ చేస్తున్నారు. సో నార్మల్ మంచి వాళ్ళు, అమ్మ నేను మీ ఊళ్ళోనే ఉంటాను, నీకు సేవ చేస్తాను, నాకు ₹1 జీతం వద్దు, నేను నిస్వార్థంగా పనిచేస్తాను అనే వాళ్ళని జనాలు ఎన్నుకోవటం లేదు. ఇప్పుడు నాకెంత ఇస్తావు, అట్లా అయితేనే నీకు ఓట్లు వేస్తామన్న జనాలు తయారైపోయారు. కానీ ఈ మధ్యలో కొంచెం మార్పు వచ్చింది. మొన్న లోకల్ బాడీస్లో 50% ఉన్న మహిళల్లో ఎక్కువ పర్సెంటేజ్ మహిళలు వచ్చారు సర్పంచులుగా. హ్యాపీయెస్ట్ మూమెంట్. అండ్ అందులో హైలీ క్వాలిఫైడ్ అమ్మాయిలు వచ్చారు. అసలు సర్పంచ్ విధులు ఏంటి, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, లేకపోతే ఇంతవరకు అంగుటి మార్లు ఉండేవాళ్ళు ఎక్కువ మంది, అంటే చదువు రాని వాళ్ళే ఉండేవాళ్ళు. రాజకీయ వ్యవస్థలు కూడా చాలా మార్పు. ఇప్పుడు అంతా ఐటీ చదివిన అమ్మాయిలు మన సర్పంచులుగా చేశారు. ఇది మంచి నూతన ఒక మార్పు అమ్మ. అంటే వాళ్ళు తప్పు చేయాలన్న కాన్షియస్తో లక్షలు సంపాదించుకున్న ఉద్యోగాలను కూడా పక్కన పెట్టి వచ్చారు అంటే ఎక్కడో అక్కడ వాళ్ళకి గ్రామాలే పట్టుకొమ్మలుగా గ్రామాలు అభివృద్ధి చెందాలి, సర్పంచే మెయిన్ అనే ఒక వ్యవస్థను తెలుసుకున్నారు. కాబట్టి ఈ వ్యవస్థకు మనమే కరెక్ట్ అనుకొని కొంతమంది వాలంటరీగా వచ్చేసారు. కొంతమంది అయితే నేను జీతం కూడా తీసుకోను, వాళ్ళు ముందే రాసిస్తున్నారు, నేను ఈ పని చేస్తాను, నా ప్రయారిటీ ఇది, ఊర్లో స్కూల్ కట్టిస్తాను, లేకపోతే నా జీతం తీసుకోను, లేకపోతే నేను ఈ పని గ్రామానికి చేస్తాను అని ఈ 5 సంవత్సరాల్లో నేను నిజాయితీగా ఉంటానని ప్రామిస్ చేసి వస్తున్నారు. కొంత పర్సంటేజ్ మార్పు ఉంది. కానీ రాజకీయాలంటే కోట్లు సంపాదించుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను కొనుక్కుంటాను, ఆడ మీటింగ్లు పెడతాను, రోజు తిరుగుతాను, జనాలు చూపించుకుంటా. ఇప్పుడు యూట్యూబ్ ఛానళ్ళు వచ్చాయి, ఏముందన్నమాట, కొంత వాళ్ళకి మసాలా కావాలి కాబట్టి రోజు సినిమా మసాలా కంటే ఈ మసాలా బాగుందని చూస్తున్నారు రాజకీయ మసాలాని. రెండోది ఏంటంటే టెక్నాలజీలు వాడుకుంటున్నారు. అంటే ఒక 10 మంది వస్తే 100 మంది వచ్చినట్టు చూపిస్తారు సినిమాలలోగా. ట్రిక్స్ బాగా ఉపయోగించుకుంటున్నారు రాజకీయాలు. సినిమాలో చూసే వాళ్ళం మనం. అక్కడ 100 మంది సైనికులు ఉన్నారా అంటే 100 మంది ఉండరు, అక్కడ 10 మందే ఉంటారు. దాన్ని అలా చూపించి ఎక్కువ మందిని చూపిస్తారు. అలాగే ఇప్పుడు రాజకీయ ప్లాట్ఫామ్స్లో కూడా
అలాగే వాడుకుంటున్నారు. ఇంకా కొత్త జోక్ ఏంటంటే రీల్స్ చాలా బాగా పనిచేస్తాయి కొన్నిసార్లు ఎంటర్టైన్మెంట్కి. ఎవరు ఉండరు కానీ ఈమె చెయ్యి ఊపుతుంటుంది, నమస్కారాలు పెడుతుంటుంది, కానీ అక్కడ లోపల చూస్తే జనాలు ఎవరు ఉండరు. అంటే టెక్నికల్గా టెక్నాలజీని వాడుకొని రాజకీయం చేద్దామని సోషల్ మీడియాలో లీడర్గా అయిపోయేవాళ్ళు. అదేం ఉండదు. వాడికి సోషల్ మీడియాకి ఇచ్చేసి అరే నువ్వు నా ఫోటో పెట్టరా, నా మీద ఒక పాట రాయరా, ఇక నేను ఉద్ధరించేసాను రానంగానే వీడు దాన్ని పెట్టుకొని హీరోలాగా ఎస్టాబ్లిష్ అయిపోతున్నాడు. కానీ నిజానికి వాని ఇంట్లో వాళ్ళే వానికి ఓట్లు వేయరు, వాడు ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ అవుతాడు. సో ఇక్కడ కవిత విషయానికి వస్తే పుష్పలేల్ గారు, గతంలో ఎన్టీఆర్ డ్రెస్ గురించి అడగట్లేదంటే ఆ అమ్మాయిది నన్ను అడుగుతావు అనుకుంటున్నాను. ఆ అమ్మాయి డ్రెస్సింగ్ చేంజ్ చేసిన విషయంలో కానీ, ఆ అమ్మాయి డ్రెస్ మొత్తం మార్చేసి జయలలిత స్టైల్లో మాట్లాడేసి జయలలిత లాగా అసెంబ్లీలో నేను పవర్ తోటే వస్తానని మాట్లాడాను. యాక్చువల్గా తెలంగాణ తలైవి అని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళు, జాగృతి వాళ్ళు ఇప్పించుకుందేమోలే, సంస్థ ఆమెదే కాబట్టి అవార్డు ఆమెను క్రియేట్ చేసుకొని ఆమె ఇప్పించుకుందేమో. తలైవి ఎక్కడ, ఎక్కడ సౌత్ మొత్తంలో చూస్తే మనకి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తప్పించి మనకి ఇక్కడ ముఖ్యమంత్రులుగా మహిళలు అయితే ఎవరు లేరు. రావాలని కోరుకుంటాం కానీ అమ్మా, ఏ ఝాన్సీ లక్ష్మిను, రుద్రమదేవో, లేకపోతే ఆ రోజున్న ఒక ఇంద్రమ్మనో, జయతో, ఇంకా చాలా మంది రాజకీయాలలో కూడా ఎస్టాబ్లిష్ అయిన ఒక సుష్మా స్వరాజో, అంత పరిణితి చెందిన లీడర్లు వాళ్ళంతా. వాళ్ళ సబ్జెక్ట్ నాలెడ్జ్ కానివ్వండి, వాళ్ళు ఎన్ని రకాలుగా ఒక ముఖ్యమంత్రి లెవెల్కి ఎదిగిపోయిన వాళ్ళు చాలా మంది మహిళలు ఉన్నాం. అంటే గతంలో లక్ష్మీ పార్వతి, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ, అంటే ఇవన్నీ కూడా పార్టీలు పెట్టారు కానీ ఎవరు కూడా సక్సెస్ అవ్వాలి. అలాగే వైఎస్ షర్మిల, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, తల్లి తెలంగాణ, విజయశాంతి పార్టీ, ఇవన్నీ కూడా మర్జ్ అయిపోయాయి, ఎవరు కూడా సక్సెస్ అవ్వలేదు. అంటే ఎందుకు అవ్వరు అంటే రెండే మజిల్. అంటే ఇక్కడ కవిత పార్టీ పెట్టబోతున్నారు. సో ఇందుకే ఎగ్జాంపుల్స్ అంటే కవిత పార్టీ తెలంగాణ రాజకీయాల మీద ఎట్లాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? తక్కువ ఉంటుంది. ఎందుకంటే పురుష ఆతిథ్యం అదే చెప్తున్నాను కదా, కులము. ఇప్పుడు ఒక రెడ్డి కులము, ఒక వెలమ కులం మధ్యలో పోటీ. మొన్నటిదాకా కేసీఆర్కి మా రెడ్డిలకు సంబంధించి రేవంత్ రెడ్డి గారి గురించి, రెడ్డిలో వస్తారు, కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డిల పార్టీ అని, మరి వెలమల పార్టీగా కేసీఆర్ గారి పార్టీ. మరి మా మధ్యతరగతి వాళ్ళ మన పార్టీలు ఏవి? ఎస్సీల, బీసీల, మైనార్టీల పార్టీ ఏదమ్మా మనది? ఒక్కొక్క రూపంలో వస్తున్నాడు. నేను లీడర్ అంటాడు, నేను ముఖ్యమంత్రి అంటాడు. ఈ మధ్యలో కూడా ఒక ఆయన ఉండే, ఆయన కూడా పార్టీ పెట్టాడు. ఎంతమంది వచ్చినారు అందులో? అలాగే మహిళలను అంత తొందరగా యాక్సెప్టెన్స్ ఇవ్వకపోయే సమాజం ఇది. కాబట్టి అంత ఆషామాష అయితే కాదు. అమ్మాయి పార్టీ పెట్టినంత మంత్రాన పాజిటివ్గా వస్తుందని అంటే ఇది కూడా మనం అనడానికి లేదు. సమయానుకూలంగా పరిస్థితులు, రాజకీయాలు అన్నట్టు క్రికెట్ను రాజకీయాన్ని అంచనా వేయలేం. కానీ ఆ అమ్మాయి కోణంలో ప్రయత్నం చేయడం అనేది చాలా టగఫర్ ఫైటే ఉంటుంది. ఇక్కడ ఎవరు కూడా రాజకీయాలు అంత తెలియని జమానా కాదు. ఇప్పుడు అందరు చిన్న పిల్లోడైనా వాడు ఎవరు ఏంటంటే వాడు చిన్న పిల్లోడు మైకిస్తే రాజకీయం అనర్గళంగా మాట్లాడుతున్నాడు. అప్పుడు తెలిసే కదా రాజకీయాలు. ఒక ఊరి పెద్ద చెప్తే ఓట్లు పడిన రోజులు. ఇప్పుడు ఇంట్లో ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళ ఇష్టానుసారంగా వాడుకునే పద్ధతిలో వచ్చేసింది ఇప్పుడు. సో అందువల్ల కవిత ఎంట్రీ, ఆమె మళ్ళీ ఆ ఎంట్రీ వల్ల ఎవరికో పక్కనోడికి ఎఫెక్ట్, అసలు ఆమెకే ఎఫెక్ట్, వాళ్ళ పార్టీకే ఎఫెక్ట్. నేను చెప్పాల్సింది అంతే. ఎందుకంటే కవిత వల్ల ఈ దేశానికి వచ్చింది ఏమీ లేదు, ఈ రాష్ట్రానికి ఏమొచ్చింది లేదు. ఈ కవిత వల్ల పబ్లిసిటీ మనకు డ్యామేజ్ జరిగింది తప్ప ఈ అమ్మాయి ఆడపిల్లలు కూడా ఇలాంటివి చేస్తారా అనే లెవెల్ చేయొచ్చు, బిజినెస్లో ఏదన్నా చేయొచ్చు. కానీ ఈమె జరిగినంతగా రాంగ్ తెలంగాణ ఆడబిడ్డలకు విషయంలో వెళ్ళడం అనేది చాలా బ్యాడ్గా తీసుకెళ్ళింది కవిత. పార్టీ పెడతదా, ఏం పెడతది, అందులో ఎవరు ఉంటారు? ఇప్పుడు నువ్వే చెప్పావు, నేనేం చెప్పలేదు కదా తల్లి. షర్మిల గురించి చెప్పావు, అందరి గురించి చెప్పావు. సరే వాళ్ళు ఎందుకు వాళ్ళు మెర్జ్ అయిపోయారు, ఎందుకు ఉండాల్సిన పరిస్థితులు తీసుకొచ్చారు అంటే రాజకీయం అంత ఈజీ కాదు మా. ఒకప్పుడు రాజకీయాలు చాలా మంచిది, మా ముందు తరం చాలా మంచివాళ్ళు. మేము ఒక వరకు కూడా మాది కూడా గోల్డెన్ ఎరానే, మా వరకు కూడా గోల్డెన్ ఎరానే. ఇప్పుడున్నది గోల్డెన్ ఎరా కాదమ్మో, ఇప్పుడు చాలా డేంజరస్ ఎరా. ఇప్పుడు నీ పక్కన ఉన్నాడో, నీతో ఉన్నాడు, రేపొద్దున రాత్రి వాడు ఎక్కడుంటాడో నీకే తెలియదు. అంత క్రిమినల్ వాడు ఉన్నాడు. నమ్మడానికి లేని రాజకీయ వ్యవస్థ అయిపోయింది. లేకపోతే అప్పుడు ఎలా అంటే ఒక లెవెల్లో మన పక్కన ఒక ఫ్యాక్షనిస్ట్ టైప్లో భయపడే ఉండే వాళ్ళ పక్కన ఎలా ఉండేవాళ్ళు, రాజకీయాల్లో కూడా ఒక భక్తి ఉండేది, భావన ఉండేది, ఈ ఊర్లో ఒక రెస్పెక్ట్ ఉండేది. పెద్ద ఆయన చెప్పినాడు కదా అని నిజాయితీగా ఉండేవాళ్ళు, పక్కన ఉండేవాళ్ళు. ఇప్పుడు వీడు ఉన్నాడు, నువ్వు నీ మూమెంట్ను మొత్తం బయటకి ఇచ్చేసి వీడే నేను చంపడానికి మెయిన్గా ఉంటున్నారు. సో అందువల్ల రాజకీయాలు అంత ఈజీగా ఈ ఉండడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టం. అంటే రాజకీయాలు డబ్బుతో ముడిపడింది ఒకటి, డబ్బులే కాకుండా మనీ మజలే కాకుండా
శక్తి సరిపోవాలంటే నీకు నీ పక్కన ఉండేవాళ్ళు నీకు అంత వాలంటరీగా నిజాయితీగా సపోర్ట్ చేసేవాళ్ళు ఇంట్లో వాళ్ళే లేనప్పుడు ఇంకా బయట వాళ్ళు చేస్తారనేది మాత్రం గ్యారంటీ ఇవ్వలేవు. ఇంట్లో వాళ్ళనే నువ్వు నమ్మలేవు, ఇంకా నువ్వు బయట వాళ్ళని ఎక్కడ నమ్ముతుంది ఈ అమ్మాయి? ఒకసారి ఆలోచన చేయండి. నమ్మాలి కదా. నువ్వు అన్నని నమ్మలేవు, మామను నా చెడ్డోడు అన్నావు, డాడీనా పోలేదు, అమ్మను వదిలేసుకున్నావు. సో ఇప్పుడు ఈ అమ్మాయి పక్కన చేరి అక్క నీ కోసం చచ్చిపోతాము అన్న ఒక కార్యకర్తను చూపించు. ఇప్పుడు లిక్కర్ కేసులో ఇరుక్కోవడం, జైలుకి వెళ్ళటం ఒక మాయని మచ్చ కవిత జీవితంలో. ఇంకా పోలేదు సో తల్లి. ఇప్పుడు ఈ లిక్కర్ మరకలు ఎంతవరకు అమ్మ ఇంకా కేసు వదలలే తల్లి, అది ఇంకా నడుస్తూనే ఉంది. అక్కడ క్లీన్ చిట్ రాలే తల్లి. ఇంకా అంటే ఈ లిక్కర్ మరకలు ఎంతవరకు భవిష్యత్తులో ప్రభావం చూపించే భవిష్యత్తుకి అవకాశం అది ఉంటుంది? పెద్ద మాయని మచ్చ. ఉమ్. ఈమెతో పాటు పాపం వాళ్ళు కూడా ఇంకా జైల్లోనే ఉన్నారు కదా. సో చాలామంది సో అధికారాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేసుకోవాలి, ఏ రకంగా డబ్బులే పరమావధిగా బతికిన వాళ్ళకు ఇలాంటి వాళ్ళు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మంచి భవిష్యత్తు ఉండింది అమ్మాయికి, చేతులారా నాశనం చేసుకుంది. డబ్బే ఉందమ్మా, డబ్బులు సంపాదించాలంటే ఈ ప్లాట్ఫామే అవసరం లేదు నా దృష్టిలో. రాజకీయం ద్వారా వచ్చి డబ్బులు సంపాదించుకోలేవు, కానీ రాజకీయం ద్వారా డబ్బులు కాపాడుకునే వాళ్ళు వస్తున్నారు ఏంటిగా. ఇప్పుడు వాళ్ళు ఏదో డబ్బులు ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి, సో ఒక రాజకీయ అండ కోసం మాకు పార్టీ ఎవరో అండ ఉండాలనుకుని రాజ్యసభ మెంబర్లు గానో ఏదో పార్టీకి అప్పుడున్న పార్టీలతో అలయన్స్ అయ్యి అక్కడ పార్టీ పోస్టుల కోసమో ఏదో ఉండి తీసుకుంటారు. కానీ రాజకీయంలో ఉండేవాళ్ళు తప్పు చేయకూడదు అని అంటాము. మరి అంత తప్పులు చేయకుండా ఉండే వాళ్ళకంటే తప్పులు ఎక్కువ చేసిన వాళ్ళు ఈ జనరేషన్లో ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ప్రతి పార్టీలో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అందరూ కూడా అలాంటి బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వచ్చాయి. కాబట్టి నీకు ఫెయిర్గా ఉండేవాళ్ళు రాజకీయంలో దొరకడం చాలా కష్టం. ఆల్రెడీ ఈ అమ్మాయికి పెద్ద మరక ఉంది. ఈ మరక అంత తొందరగా పోతుందని అనుకోలేదు. ఆ కేసు కూడా ఇంకా స్టిల్ లైవ్లోనే ఉంది. సో అదన్నీ పోయినాక జనాల దగ్గరికి ఆవిడ వెళ్ళినప్పుడు, జనాలు యాక్సెప్ట్ చేసినప్పుడు, ఆమె అక్కడ పోటీ నిలబడ్డప్పుడు, ఆమె గెలిపించుకున్నప్పుడు కదా మనం చూడాలి. అప్పటి వరకు వెయిట్ అండ్ సీ. పుష్పలీల గారు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచింది. ఈ 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రాఫ్ పెరిగిందనుకోవాలా, తగ్గిందనుకోవాలా? ఏమంటారు మీరు? గ్రాఫ్ పెరిగింది, మీరే చూస్తున్నారుగా. ఇప్పుడు రాజకీయాలు అనేది నేనే గొప్పని, నేనే చిరస్థాయిగా ఉంటానని రాజుల వ్యవస్థలో ఉన్న అప్పుడు కుదరలేనప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడు ఏది జరుగుతుందో తెలియదు. ప్రజల మైండ్ సెట్ను కానీ వాళ్ళ ఇన్నర్లో ఏం మైండ్లో ఏం నడుస్తుందో ఎవరు గుర్తించలేము. అందుకని అందరూ మన సైడ్ ఉంటారని అనుకోవద్దు. అలాగే మనం కేసీఆర్ని అసలు ఓడగొట్టేవాడే లేడు, ఎవడు అంత మగవాడే లేడు అన్న మాటలు కూడా విన్నాం మనం చాలా. కానీ దేవుడు ఎవరినో ఒకరిని పెడతారు. తాటి చెట్టు ఎక్కేవాడు ఒకడు ఉంటే వాడిని తలదన్నేవాడు ఇంకోడు ఉన్నట్టు మా పార్టీలో కూడా ఇంత సీనియర్ పార్టీలో ఉన్నా మేము ఇంత మంచి పని చేసిన తెలంగాణ ఇచ్చిన జనాలు మమ్మల్ని ఓడగొట్టారు, ఈ పార్టీని ఎలా కాపాడాలి అని అనుకున్న సమయంలో రేవంత్ రెడ్డి గారు వచ్చారు. సో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పార్టీ గెలవడము అంతే లెవెల్లో దాన్ని 2 సంవత్సరాలు చక్కగా ఒక ఆడబిడ్డల విషయంలో కానివ్వండి, రైతుల విషయంలో కానివ్వండి, తర్వాత తను తీసుకున్న స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కానీ, ఎంప్లాయ్మెంట్ విషయంలో కానివ్వండి, కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో కానీ, 2 రాష్ట్రాల మధ్యన రావాల్సిన నిధుల విషయంలో కానివ్వండి, మన కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో కానివ్వండి, మీరు చూస్తూనే ఉన్నారు ఎక్కడ ఖాళీగా ఉండట్లేదు. ఎవరు కూడా చాలా బిజీగా ఉన్నారు. వాళ్ళ పనులు, వాళ్ళ శాఖ పనితీరులు మెరుగుపరచుకోవడంలో బిజీగానే ఉన్నారు. గ్రాఫ్ పెరిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైనా సరే కొత్త సంసారం వచ్చినప్పుడు కొద్దిగా ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి, ఆర్థికపరమైన మొత్తం దోచుకుని డబ్బా ఖాళీగా పెట్టిపోయారు వీళ్ళు. ఆ డబ్బా పెట్టినా తెలిసినా సరే ఇప్పటివరకు 2 సంవత్సరాలు చక్కగా నిర్వహించాడంటేనే సక్సెస్ అయినట్టు కదా తల్లి. అందువల్ల ఫ్యూచర్ ఇంకా 3 సంవత్సరాలు, మొన్న ఎలక్షన్స్లో కూడా మాకి పాజిటివ్ రిజల్ట్ వచ్చాయి లోకల్ బాడీస్లో కూడా. మరి మా రిజల్ట్ని బట్టి మాకు ఇంకా ఎనర్జీ పెరిగింది. రాబోయే ఏ ఎలక్షన్స్నైనా ఎదుర్కొంటాము. అలాగే మాకు సంబంధించినంత ప్రజల ఆశీస్సులు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే ఒక దళితుల విషయంలో కానీ, మహిళల విషయంలో కానివ్వండి, 33% రిజర్వేషన్ పెట్టింది మహానుభావుడు ఆ రోజు లోకల్ బాడీస్లో. రాజీవ్ గాంధీ గారు, ఇందిరమ్మ గారు అసైన్మెంట్ చట్టం తీసుకొచ్చిన మహాతల్లి ఆవిడ. వెట్టు చాకరి విముక్తి చేసింది, నేషనల్ బ్యాంక్స్ని ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తి ఆవిడ. సరే ఆవిని కూడా రకరకాలుగా ఇబ్బంది పెట్టిన రాజకీయ వ్యవస్థలో మొన్నటి వరకు కూడా సోనియా గాంధీ వారి మీద, అలాగే మన రాహుల్ మీద కూడా ఈడీ కేసులు పెట్టిన వ్యవస్థలో కూడా ఎక్కడ భయపడలేదు మేము. ఎందుకంటే అవన్నీ కామన్ మాకు. ఎందుకంటే పోరాడమే తెలుసు మాకు, త్యాగాలు చేయడమే తెలిసిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజలకు పక్కా ఓటు బ్యాంక్ ఎప్పుడూ ఉంటుంది. రాజకీయంగా కూడా మాకు భవిష్యత్తులో మంచి లైఫ్ ఉంటుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీకి భిన్నంగా
ఎట్లాంటి పరిపాలన ఉందనుకుంటున్నారు? ఆయన ఎప్పుడు కూడా మహిళల గురించి ఆలోచించారు. మేము మహిళల గురించి ఆలోచించాం. బస్సులు పెట్టడం దగ్గర నుంచి కానివ్వండి, చక్కగా ఆ 2000, 3000 వెనకబడిన వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కదా. నీ పథకాల పేర్లతో వాళ్ళని మోసం చేసి వాళ్ళ అకౌంట్లో వేసినట్టే వేసి ఫ్రీజ్ చేశావు. అలాగే 10,000 ఇస్తానా, కేటీఆర్ మాటలు నమ్మలేదు, మంత్రుల మాటలు నమ్మలేదు. దళిత బంధు విషయంలో కానివ్వండి, కొంతవరకు మాత్రమే 10 మందికో 100 మందికో శాంపుల్ లాగా ఇచ్చేసి ఆ పేరుని చెప్పుకొని బతకడం కానివ్వండి. తర్వాత ఈ ప్రతి పథకాల వెనకాల ఒక మోసపూరితమైన దాంతోటే వాళ్ళు పరిపాలన సాగించారు తప్ప నిజాయితీగా ఒకే టైంలో 2 లక్షల రూపాయలు మాఫీ చేసినట్టుగా ఎవరు చేస్తారు చెప్పమ్మా ఈరోజు. అలాగే ప్రక్షాళన చేయడం కూడా అవసరం ఇప్పుడు. అందుకనే తను రివ్యూ చేస్తున్నాడు. చూశారు కదా ఎంతమంది ఫేక్ ఎంప్లాయీస్ ఉన్నారు సెక్రటరియట్లో. చూశారు కదా అవుట్సోర్సింగ్లో ఎంతమంది ఫేక్ జీతాలు డ్రా చేస్తున్నారు. అట్లా చాలా న్యాయంగా చెందవలసిన వాళ్ళకి న్యాయంగా చెందాల్సింది ఇస్తున్నారు. కొంత ఆర్థికంగా మనకి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొన్ని ఇవ్వాల్సినవి కొంత టైం లేట్ అవుతుంది, కానీ డెఫినెట్గా ఇస్తారు. సర్పంచులకు సంబంధించిన ధర్నాల విషయంలో కానివ్వండి, ఈ రిటైర్మెంట్ విషయంలో డబ్బులు ఇవ్వడంలో కానివ్వండి, వీళ్ళు చేసిన పాపాలే కదా తల్లి, మనకు అడగడానికే సమయం సరిపోతుంది. సో డెఫినెట్గా వాటిని అన్నీ కూడా ఆలోచన చేసి వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్. ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆలోచన. ఎందుకు ఆపాలని ఎవరికి చూస్తాము, ఇప్పుడు చేతులు మొత్తం ఆగిపోయినాయి. సో ఎడ్యుకేషన్ పిల్లలకు హాస్టల్స్ నడవాలన్నా, స్కూల్స్ నడవాలన్నా, జీతాలు ఫస్ట్కి ఇచ్చిన ఘనత కూడా మరి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్కి, కాంగ్రెస్ పార్టీకి దక్కింది కదా. ఎక్కడైనా లేట్ చేసామా ఈ 2 ఏళ్లలో, ఏమన్నా ఆపామా? సో అలా అనమాట. కొంత ప్లస్ మైనస్లు తీసుకుంటే ప్లస్సే ఎక్కువ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మంచి పరిపాలన అందిస్తుంది. ప్రజలు కూడా మా పక్కే ఉన్నారు. పుష్పలీల్ గారు, మంత్రివర్గ విస్తరణ ఉండే ఛాన్స్ ఏమైనా ఉందా? ఎమ్మెల్యేలు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డెఫినెట్గా రావాలి. ఇప్పుడు కొన్ని ఇదివరకు ఎప్పుడు కూడా క్యాస్ట్ పరంగా ఎప్పుడు అవకాశాలు పొందని వాళ్ళకి టికెట్లు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ. మీరు చూస్తే యూత్కి ఎక్కువ అవకాశాలు ఇచ్చారు. ఎంపీలుగా చిన్న వాళ్ళని ఎంపీలుగా అవకాశాలు ఇచ్చారు. అలాగే అట్టడు స్థాయిలో ఉన్న కులాలకు సంబంధించి కూడా వాళ్ళకి మంత్రులుగా చేశారు. ముదిరాజులు కానివ్వండి, లేకపోతే ఇంకా కొన్ని కమ్యూనిటీస్ పేర్లు చెప్పకుండా చెప్తున్నాను. వాళ్ళు ఎప్పుడు కూడా రాజకీయంగా మంత్రి పదవులు చూడలేదు అసలు ఇంతవరకు కూడా, ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి. అలాంటి వారికి అవకాశాలు ఇవ్వడం, మహిళలకు పర్వాలేదు మంచి అవకాశాలే ఉన్నాయి, ఇంకా ఫ్యూచర్లో కూడా అవకాశాలు వస్తాయి. అందువల్ల మంత్రివర్గ విస్తరణలో చాలామందికి మార్పులు చేర్పులు కంటే అడిషనల్సే ఉంటాయి అనేది నాకు తెలిసిన సమాచారం. ఇదేదో ఊహాగానాలు కల్పించి వాళ్ళు వీక్తారు, వీళ్ళని తీసేస్తారు, ఇవన్నీ ఉట్టి మాటలు. ఎవరి విలువల్లో వాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు. ఎవరైనా కూడా క్యాబినెట్లో అనుబంధంగా ఉంటూనే అన్నీ జాయింట్గా ఆలోచన చేసి తీసుకుంటున్నారు. క్యాబినెట్ కూర్పు అంటే అందరు ఆలోచనలు తీసుకొని ముఖ్యమంత్రి గారు ప్రవర్తించాలి. అది బాగా చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అందువల్ల ఎవరికి కూడా ఆయనతో సీనియర్స్తో అలాగే కలిసిపోయి ఉంటున్నాడు. ఎవరినైనా కూడా చక్కగా పక్కన కూర్చోబెట్టుకొని అన్న ఇది చెప్పండి అన్న, అదన్నా ఇదన్నా చెప్పడం. కాబట్టి మా మధ్యలో విభేదాలు తీసుకురావడానికి హరీష్ రావు కూడా విశ్వ ప్రయత్నం చేశారు మొన్న హౌస్లో కూడా. అలాగే మంత్రి పదవులు ఇచ్చే వాళ్ళని పట్టుకొని నీకు రాదులే, నీకు ఇవ్వలే, ఇవన్నీ రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా అది మా పార్టీ విషయం, మా అంతర్గత విషయం. సో వాళ్ళు అంతగా బాధపడాల్సిన అవసరం ఏవి లేదు, ముసలి కన్నీళ్ళు అంతకన్నా అవసరం లేదు. అది ఆయన ఏ ఛాన్స్ వదిలిపెట్టాడు అంటారు? ఆయన చెప్తున్నానే కదా, మహామేధావి. ఎందుకంటే బాగా డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర కూడా. ఇప్పుడు అవసరం అనుకుంటే అప్పుడే వాళ్ళ మామ పాప దాన్నే కూల్చేసి ఈయన అధికారంలో ముఖ్యమంత్రి కావాలన్న ఆశ ఉన్నాడు ఈయన. అది అక్కడ ఆగిపోవడం వల్లే మంత్రి పదవులు కూడా 4 రోజులు ఇంకా పెట్టాడని రేవంత్ రెడ్డి గారు కూడా హౌస్లో కూడా నేను చెప్పారు. మీరు చూడండి, ఆ క్లిప్పింగ్స్ చూడండి, అది 100% వాస్తవం. ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఎక్స్క్యూజ్ చేసి మళ్ళీ మంత్రి పదవులు తీసుకున్నారు. సో హరీష్ రావు మామూలుడేం కాదు. నేను చెప్తున్నాను కదా, ప్రతి రాజకీయ వ్యవస్థలో ఒక దుష్టుడు ఉంటాడు, ఇంట్లో నుంచే ఉంటాడు. మీరు వెనకటి రాజకీయ వ్యవస్థలో చూసినా, ఇప్పుడున్న వ్యవస్థలో చూసినా, ఇంటిని మించిన వాడు శత్రువుని ఈశ్వరుడు పట్టలేడు అన్నట్టుగా పట్టలేడు. ఇప్పుడు వీళ్ళ చెక్ అండ్ పాలిటిక్స్ ఎట్లా ఉన్నాయంటే చదరంగంలో లాగా వీళ్ళు తనుకోవడం, వీళ్ళు చావడం అనమాట. అందువల్ల ఈ చదరంగాన్ని మనం చూసి ఎంజాయ్ చేయాలి తప్ప, ప్రజలు ఎంజాయ్ చేయాలి తప్ప, మనం ఏదో సానుభూతి చెప్పడం అవసరం లేదు, సంతోషపడడం అంతనూ అవసరం లేదు. అది మొత్తం మీద పాలన సంతృప్తికరంగా ఉంది అంటారు మొత్తం తెలంగాణలో. 100% ఉన్నాము. అండ్ 2 సంవత్సరాలు అయింది చూస్తూనే. ఇప్పుడు ఇంకా 3వ సంవత్సరంలో పరిగెడుతున్నాం కాబట్టి అటు కేంద్రం నుంచి కానీ, రాష్ట్రం నుంచి కానివ్వండి, కేంద్రం రావాల్సిన నిధుల విషయంలో, నదీ విషయాల్లో సమస్యలు చూసి ఇచ్చారు కదా. ఆంధ్ర అని తిట్టి ఆంధ్ర వాళ్ళకి అలా నదీ జలాల వాటాని ఎక్కువ రాసి ఇచ్చేసి వాళ్ళకి సంతకాలు పెట్టి ఇచ్చేసి వచ్చారు 2 మహానుభావులు, మామాళ్ళేలు. ఇప్పుడు మనం అది చెప్పాం కాబట్టి పట్టుకుంటామని భయంతో పారిపోయి అసెంబ్లీకి రాకుండా బయట పోయి లెక్కలు చెప్తున్నారు. సో అందువల్ల మాకు వీళ్ళే అన్ని తప్పులు జనాల ముందు పెడతాము, జనాలకు ఇస్తాము, జనాలే న్యాయ నిర్ణేతలు కదా ఫ్యూచర్లో కూడా.
అది ముఖ్యంగా మీ నాయకుడు రాహుల్ గాంధీ పారదర్శక పాలన కోరుకుంటారు. సో ఆ రకంగా ఇక్కడ జరుగుతుందంటారు. పాలన అనేది కొన్ని మాత్రం జాగ్రత్తగా అంటే ఇంటర్నల్గా కొన్ని ఉంటాయి, అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలకి. కొన్ని సీక్రెట్గా ముఖ్యమంత్రి లెవెల్లో కొన్ని చేయాల్సిందే, ఉమ్, ఇంటెలిజెన్స్ని వాడుకోవాల్సిందే, కొన్ని లెవెల్లో కొన్ని దగ్గర అంటే ఏది ప్రజలకు అవసరమో ఏది ప్రజలకు అవసరం లేదు పరిపాలన పరంగా ఉన్నదాన్ని అది డివిజన్ చేసుకొని పరిపాలన చేయాలి. అన్నీ కూడా చేయాల్సిన అవసరం లేదు. సో డెమోక్రసీ పద్ధతిలోనే జవాబుదారీ ఉండాలి, ఉమ్. దేనికి జవాబుదారీ ఉండాలి అనేది బాగా తెలుసు మాకు. కాబట్టి అది అది అలాగే నడుస్తోంది. అది దానికి సంబంధించిన చక్కగా ఏదైతే శ్వేత పత్రమో అంటారు అది మేము ప్రజెంట్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాం. పుష్పలీల గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా ఓపెన్గా, చాలా నిర్భయంగా మీరు ఇవాళ విశ్లేషణ అందించారు. అనేక విషయాల పట్ల, అటు కవిత విషయం కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ పాలన గురించి కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.